స్తుతించు ఆరాధనా నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే ఆరాధనా 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 Praise the Lord, hallelujah. దయచేసి ఇటు అటు తిరగటం మానేసేయండి. అందరూ కూడా మీ మీ స్థలాల్లో కూర్చోండి. ఆరాధనా ప్రియుడు యేసునికే man of God, Brother Stanley Price, to come and deliver the word of the Lord. నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే Thank you for the music. Amen. It's good to be gathered in the name of the Lord again. దేవుడు మన దీవించును గాక. చక్కటి సంగీతాన్ని బట్టి కృతజ్ఞతలు. Let's go straight to the Word of God. దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా మనం వెళ్దాము. Ephesians, the first chapter. ఎఫెసీయులకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. I just want to let you know how much I appreciated your response this morning. ఈ ఉదయము మీ యొక్క స్పందనని నేను ఎంతగా అభినందించానో I తెలియపరచాలనుకుంటున్నాను. feel so at home here. నాకు నిజంగా నా సొంత సంఘంలో బోధిస్తున్న అనుభూతి కలిగి ఉన్నాను. You know, I had to preach to a Spanish church one time. ఒకానొక సమయంలో స్పానిష్ సంఘంలో నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు and I didn't know what I was going to say. నేనేం మాట్లాడాలో నాకు తెలియలేనప్పుడు And I was in my hotel room asking the Lord what I should preach. నేను హోటల్ గదిలో ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాను ఏం మాట్లాడాలా అని. And the Lord spoke to my heart. ప్రభువు నా హృదయంతో సంధించారు. And he said, "You just love those people. మీరు ఆ ప్రజలను విడిచిపెట్టండి అని. And I'll take care of everything else." మిగిలిన ఆ ప్రజల్ని మీరు ప్రేమించండి ఆ తర్వాత నేను చూసుకుంటానని అన్నారు. So I stand before you tonight. ఈ రాత్రి నేను మీ ఎదుట నిలబడ్డాను. And I'm going to tell you I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. And we're going to trust in the Lord for everything else. ప్రభువు యందు మనం అన్నిటి విషయంలో నమ్మకం ఉంచుతాం. Ephesians, the first chapter. ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. We'll begin reading at the 3rd verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు
తన చిత్త ప్రకారం ఆయన మనల్ని ముందుగా నిర్ణయించాను. Isn't that beautiful? ఇది ఎంతో అందంగా లేదా? He chose us ఆయన మనల్ని ఎన్నుకున్నాడు so that we could be holy and without blame before him. మనం ఆయన ఎదుట పరిశుద్ధులము నిందారహితులంగా ఉండాలని. So it's his choosing. కనుక ఆయన చేసిన ఎన్నిక ఇది. It's his work. అది ఆయన చేసిన పని. Having predestinated us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మన ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనను తన ఎదుట పరిశుద్ధులుగా ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. To the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా అపరాధాలకు క్షమాపణ కలుగుచున్నది. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. ఆయన కృప మహదైశ్వర్యం చొప్పున ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. Wherein he hath abounded toward us in all wisdom and prudence. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తం చొప్పున మర్మమును మనకు తెలియచేసి, having made known unto us the mystery of his will according to his good pleasure which he hath purposed in himself. మనకి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. That in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి భూమి యందు ఉన్నవే గాని పరలోకమందు ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు యేసునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. In whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will. మరి క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసినట్లు నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. Let's bow our hearts. మన యొక్క తలలు వంచుదాము. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we've read your holy word. మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానించి ఉన్నాము. We've done what every man could do that has the ability to read. చదవడానికి సామర్థ్యం కలిగిన ప్రతి మానవుడు చేయగలిగే పని మేము చేశాం. But now, just as the prophet said many times, అనేక సార్లు ప్రవక్త చెప్పినట్లుగా ఇప్పుడు we are expecting you to come and inhabit these words. మీరు వచ్చి నాయన ఈ వాక్యములను నాయన మాకు వివరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. And share your thoughts with your people. మీ ఆలోచనలు మీ ప్రజలతో పంచుకోమని ప్రార్థిస్తున్నాను. For it's what you died for. ఎందుకంటే వీటి కోసం మీరు ప్రాణాన్ని పెట్టి ఉన్నారు వీరి కోసం. That we could understand you. మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా గ్రహించినట్లుగా. That we could step into your mind. మీ మనసులోనికి మేము మరి వచ్చినట్లుగా. It's not something we have to earn. మేమేదో సంపాదించాలి అని కాదు. But it's a gift you have freely given us. మీరు మాకు ఉచితంగా అనుగ్రహించిన బహుమతి అయి ఉన్నది. And so we surrender ourselves to you. కనుక మేము ఇప్పుడు మీకు సమర్పణ చేసుకుంటున్నాం. For the furtherance of your kingdom. మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు. In Jesus' name. యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. God bless you. You may be seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు అందరూ కూర్చొనవచ్చును. I want to draw my text from the 9th verse. నేను 9వ వచనంలో నుంచి ఈ రోజు నా అంశాన్ని తీసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. Having made known unto us the mystery of his will. ఆయన చిత్తము చొప్పున మర్మమును మనకు తెలియపరిచి. Now we're living in an hour that all the mysteries are made known. మనం ఎలాంటి గడియలో జీవిస్తున్నామంటే సమస్త మర్మాలు కూడా తెలియపరచబడిన గడియ. But if you read Revelations 10:7 very carefully, మీరు గనక జాగ్రత్తగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ధ్యానిస్తే, it says, in the days of the voice of the seventh angel, when he shall begin to sound. ఎప్పుడైతే 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచున్నాడో అప్పుడు it says the mystery shall be made known. అక్కడ ఏమని ఉంటదంటే ఏకైక మర్మము ముగించబడతది అని ఉంటది. It's the mystery. అది ఏకైక మర్మమై ఉన్నది. Not all of the mysteries. మర్మములన్నీ కాదు. Because all of the mysteries are wrapped up in that one mystery. ఆ ఒక్క మర్మములో మర్మములన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. And we can call it a seventh seal mystery. దాన్ని 7వ ముద్ర యొక్క మర్మం అని పిలుస్తాం. Because it was the thing that was hidden before the foundation of the world. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక ముందు నుంచి అది దాయబడి ఉంచిన కార్యం. And the prophet said that if
the devil had known he could have done great damage. ప్రవక్త అంటాడు ఒకవేళ కనుక సాతానుడు ఆ విషయం కనుక తెలిస్తే వాడు చాలా నష్టాన్ని దానికి చేర్చేవాడే. But the wonderful thing about it is, కానీ దాని గురించిన అద్భుతమైన సంగతి ఏంటంటే, is when it was made known, అది ఎప్పుడైతే తెలియపరచబడిందో ప్రకటించబడిందో, it was too late for the devil to do anything. సాతానుడు దాన్ని గ్రహించడానికి ఆలస్యం అయిపోయింది. Because the thing that had been hidden ఆ యొక్క విషయం అంతా దాయబడి ఉన్నది, had already been accomplished. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. And so I want to look tonight at the mystery of his will. ఈ రోజు ఆయన చిత్త ప్రకారమైన మర్మం ఏంటో మనం చూడబోతున్నాం. And I've got one quote here. ఇక్కడ నా దగ్గర ఒకే ఒక ప్రవక్త మాట ఉంది. Now I don't build a doctrine on one quote. నేను ఒక మాట మీద నేను బోధ సిద్ధాంతాన్ని కట్టను. But I think that this quote is so important. ఈ యొక్క మాట ఎంతో ప్రాముఖ్యమైనదని నేను భావించాను. Because watch what the prophet says. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు In the adoption series, ఆయన మరి పుత్ర స్వీకారం భాగాల్లో part 4, 4వ భాగంలో, Brother Branham has just read this same scripture we read. సోదరుడు బ్రహ్మం గారు మనం చదివిన ఈ లేఖనాన్ని ధ్యానం చేసి, having made known unto us the mystery of his will. ఆయన చిత్త ప్రకారమైన మర్మమును మనకు తెలియపరచని ఉద్దేశించి, and so he says, now ఆయన అంటున్నాడు ఇప్పుడు make known unto us the mysteries of his will. ఆయన చిత్త ప్రకారమైన మర్మములు మనకి తెలియపరచాలని ఇష్టపడి. Let me read you something. మీకోసం ఒకటి నన్ను చదవనీయండి. I was reading over. Let's turn over now to the mystery of his will. ఆయన చిత్త ప్రకారమైన మర్మం వైపు మనం తిరగవేద్దామని అంటున్నారు. So Brother Branham's about to turn in the scripture సోదరుడు బ్రహ్మం గారు ఆ లేఖనాలను తిరగవేద్దామని to what he sees is the mystery of his will. ఆయన చిత్త ప్రకారమైన మర్మం ఏమిటో చూడడానికి పేజీలు తిరగవేద్దామన్నాడు. He says, let's turn to Hebrews here just a minute. ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయానికి మనం తిరగవేద్దాం ఒక నిమిషం అన్నారు. The 7th chapter of Hebrews, I believe it is. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. I'd like to read you something that would make you feel so good when we think that we're sitting together in heavenly places. పరలోక స్థలంలో మనం కూర్చుండబెట్టబడి ఉన్నాం అనే సంగతి మనకి తెలియబడినప్పుడు మనందరికీ ఎంతో సంతోషం ఉంటుందని నేను భావిస్తున్నాను. Hebrews the 7th chapter. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. For this Melchizedek. ఈ మెల్కీసెదెకు. Now watch. ఇప్పుడు గమనించండి. King of Salem. సాలెము రాజు. Priest of the Most High God. సర్వోన్నతునికి యాజకుడై ఉన్నాడు. So let's turn over to Hebrews 7. మనం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయానికి మన పేజీలు తిరగవేద్దాం. And let's just read this scripture. ఈ లేఖనాన్ని మనం ధ్యానిద్దాం. Now I want you to notice something. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలని నేను అంటూ ఉన్నాను. Because as Paul lays this thing out in Hebrews. ఎందుకంటే హెబ్రీ పత్రికలో పౌలు గారి విషయాలన్నీ కూడా రాసి పెట్టారు. He tells you in Hebrews the 5th chapter. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, he says, I have so much that I want to talk to you about. నేను మీకు చెప్పాలని అనేకమైన సంగతులు ఉన్నప్పటికీ I want to tell you about Melchizedek. నేను మెల్కీసెదెకు గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. But he said in the time that you should be teachers. మీరు మరి బోధకులుగా ఉండాల్సిన సమయంలో you still have need of someone to teach you. ఎవరో ఒకరు మీకు ఉపదేశించాల్సిన స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి. And so what he's saying is, ఆయన ఏదైతే చెబుతున్నాడో is that this mystery of Melchizedek మెల్కీసెదెకు గురించిన ఈ మర్మము cannot be understood by the human mind. మానవ తలంపుల ద్వారా గ్రహించపశక్యం కాదు. It is something that is spiritually discerned. ఆత్మతో వివేచింపదగిన కార్యమై ఉన్నది. It is something that is revealed only by God. దేవుని ద్వారా మాత్రమే బయలుపరచబడే సంగతి ఉన్నది. And so then Paul says in Hebrews 6. పౌలు గారు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఏమంటారంటే, he says now let's go on to perfection. మనం పరిపూర్ణులమౌటకు సాగిపోదాము అంటాడు. Let's go on beyond doctrine. మనము బోధకి దాటి ముందుకు వెళ్దాం అంటాడు. Everything that's named here in Hebrews 6. ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన ప్రతిదానికి the doctrines of Christ. క్రీస్తును గురించిన బోధలు మూలోపదేశాలు అంటాడు. Let me read it. దాన్ని నన్ను చదవనియండి. He says Hebrews 6 and verse 1. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. Therefore leaving the principles of the doctrine of Christ, let us go on to perfection. కనుక క్రీస్తు విషయమైనటువంటి బోధయు, బాప్తిస్మం గురించిన బోధయు, హస్తనిక్షేపణము ఇవన్నీ విడిచి మనము క్రీస్తును గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మోటకు సాగిపోదాం అంటున్నాడు. Not laying again the foundation of repentance from dead works and of faith toward God. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటే దేవునందు విశ్వాసం అనే పునాదులు మరల వేయక.
of the doctrine of baptisms, బాప్తిసం గురించిన బోధయు, of laying on of hands, ఆ హస్త నిక్షేపణ గురించిన బోధయు, of resurrection of the dead, మృతుల పునరుద్ధానం గురించిన బోధయు, of eternal judgment. నిత్యమైన తీర్పును గురించిన పునాదులు మరలా వేయక. There's a common theme among all these things that Paul lists. పౌలు గారు ఇక్కడ చెబుతున్నటువంటి అన్నింటికీ కూడా ఒక సామాన్యమైన ఒక వృత్తాంతం ఉన్నది. And these are all things that have to do with the redemption from sin. ఇవన్నీ కూడా అన్ని ఒకే ఒక విమోచన నుంచి వచ్చేవై ఉన్నాయి. We're baptized in the name of Jesus. మనందరం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాము. We understand there is an eternal judgment. నిత్య దండన ఉన్నది అని మనందరికీ కూడా తెలుసు. We understand the doctrine of Christ, that he was God. క్రీస్తును గూర్చిన మూలోపదేశం మనకు తెలుసు, ఆయనే దేవుడు అనే సంగతి. We understand that we must repent from dead works. మనం మృతమైనటువంటి క్రియల నుంచి చనిపోయిన వారము అని మనకు తెలుసు. We understand that there's a doctrine of laying on of hands. మనందరికీ తెలుసు హస్త నిక్షేపణ అనేటువంటి సిద్ధాంతం ఉన్నది అని, బోధ ఉన్నది అని. But Paul is telling you, కానీ పౌలు మనకి ఏం చెబుతున్నారంటే, if we step into redemption, మనం విమోచనలో కనుక అడుగు పెడితే, if we step into this eternal redemption we were talking about మనం this morning, మాట్లాడుకుంటున్నటువంటిది ఈ ఉదయం మనం మాట్లాడింది నిత్యమైన విమోచనలో అడుగు పెట్టినప్పుడు, then it's not going to be continuously rehearsing these same doctrines. అదే బోధనను మరలా మనం తిరిగి చేయాలనేది కాదు. New believers need these things. కొత్త విశ్వాసులు ఎవరైతే సంఘంలోకి వస్తారో వారికి ఇవన్నీ అవసరం పడతాయి. But those of us who are mature, కానీ ఎవరైతే ఎదిగిన ప్రజలు ఉన్నారో వారికి should be leading the way into eternal redemption. వారు నిత్యమైన విమోచన వైపుగా అడుగులు వేయాలి. Not sitting in our jail cell with a crucifix on the wall. మనము ఆ యొక్క చెరసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సిలువను చూసుకుంటా కాదు. And so Paul says, let's go on to perfection. పౌలు గారు ఏమంటున్నారంటే మనం పరిపూర్ణతకు సాగిపోదాం అంటున్నాడు. And then what does he do? ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? In Hebrews 7 he says, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆయన అంటారు, for this Melchizedek, ఈ యొక్క మెల్కీసెదెకు, king of Salem, priest of the most high God. సాలేము రాజు, సర్వోన్నతునికి యాజకుడు. Now let's stop there just for a minute. ఇక్కడ ఒక నిమిషం మనం ఆగుదాం. Because Paul is associating Melchizedek with our perfection. మన యొక్క పరిపూర్ణతతో పౌలు గారు మెల్కీసెదెకును అనుసంధానం చేసి ఇక్కడ రాస్తున్నారు. He says in chapter 5, ఆయన అంటున్నాడు 5వ అధ్యాయంలో, I want to tell you about Melchizedek. మీకు మెల్కీసెదెకు గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. But you're too doctrine minded. కానీ మీరు బాగా సిద్ధాంతం లేదా బోధన మీద ఆధారపడి ఉన్నారు. You're too sin minded. మీరు పాపం మీద ఎక్కువగా మనసు ఉంచుచున్నారు. You're too time minded. మీరు చాలా కాలంకి సంబంధించిన విషయాలను ఆలోచిస్తున్నారు. So then let's go on to perfection. మనం ఏం చేద్దామంటే పరిపూర్ణ ఓటానికి సాగిపోదాము. Let's step from this place over to this place. మనం ఈ స్థలం నుంచి ఇంకొంచెం స్థలం ముందుకి సాగుదాము. And when we do that, మనం ఎప్పుడైతే అలా చేస్తామో, we're going to see Melchizedek for what it was. అది ఏంటా అనేది మెల్కీసెదెకును మనం చూసే అవకాశం ఉన్నది. And Paul introduces him పౌలు గారు ఇక్కడ ఆయన చెబుతూ, as the king of Salem, ఆయన అంటూ ఉన్నాడు, షాలేము రాజు, the priest of the most high God. ఆ సర్వోన్నతునికి యాజకుడై ఉన్నాడు. In the Bible, పరిశుద్ధ గ్రంథంలో Melchizedek is the only man that was called a king and a priest. మెల్కీసెదెకు ఒక్కడు మాత్రమే రాజు యాజకుడు రెండుగా పిలువబడ్డాడు. Until the lamb took the book. ఆ యొక్క గొర్రె పిల్ల గ్రంథాన్ని పుస్తకాన్ని తీసుకునేంత వరకు. And then we cried out. అప్పుడు మనం మొర్ర పెట్టాము, అరిచాము. We are kings and priests. మనమే అప్పుడు రాజులు యాజకులమయ్యాము. So when the lamb took the book, ఎప్పుడైతే గొర్రె పిల్ల పుస్తకాన్ని తీసుకున్నాడో, there was something that pierced our heart. మన యొక్క హృదయాన్ని ఏదో చీలింది, లేదంటే మన హృదయాలను గుచ్చుకుంది. And we recognized an association with this Melchizedek. ఈ మెల్కీసెదెకుతో మనకున్నటువంటి సంబంధం ఏంటో గ్రహించాము. Now Brother Branham, సోదరుడు బ్రహ్నం గారు ఇప్పుడు in 1955, 1955వ సంవత్సరం he preached a message called Melchizedek the Great Prince. గొప్ప యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అనే వర్తమానం బోధించాడు. And in that message he talks about Melchizedek was God. ఆ వర్తమానంలో ఆయన ఏమంటాడంటే మెల్కీసెదెకు ఎవరో కాదు కానీ దేవుడే. Well, look what it says about him. ఆయన గురించి అక్కడ ఏం చెప్పబడుతుందో మనం చదువుదాం. Verse 2 and 3. 2 మరియు 3 వచనాలు. To whom also Abraham gave a 10th part of all, first being by interpretation king of righteousness, and after that also king of Salem, which is king of peace. రాజులను సమారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించను, అతనికి మొదట నీతికి రాజనియు మెల్కీసెదెకనియు షాలేము రాజనియు మహోన్నతుడికి దేవునికి యాజకుడు అనియు మరియు సమాధానపు రాజనియు షాలేము రాజనియు అర్థమై ఉన్నది. Without father, without mother, without descent,
having neither beginning of days nor end of life, but made like unto the Son of God, abideth a priest continually. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. Now theologians don't know who this Melchizedek వేదాంత is. పండితులకి ఈ మెల్కీసెదెకు ఎవరు అనే సంగతి తెలియదు. But the prophet preached that Melchizedek was God. కానీ ప్రవక్త బోధించాడు ఏమనంటే ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు కానీ దేవుడే. Because he would say it like this. ఎందుకంటే ఆయన ఇలాగ అంటున్నాడు, Without father, తండ్రి లేనివాడు, without mother. తల్లి లేనివాడు. He said Jesus had a father. యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నారు. This is his words. ఇది ఆయన యొక్క వాక్యాలు మాటలు. Jesus had a father. యేసుక్రీస్తు వారి తండ్రి కలిగి Jesus ఉన్నారు. had a mother. యేసుక్రీస్తు వారికి తండ్రి So ఉన్నారు. this is not talking about the man Jesus. అక్కడ వ్యక్తి అనేటువంటి యేసు గురించి మాట్లాడడం కాదు ఇది. He said without descent, ఆయన అంటూ ఉన్నాడు ఆయనకి జీవిత కాలము అనేటువంటి దాని లేదు ఆయనకి. having neither beginning of days ఆయనకి వంశం లేదు, nor ending of life. ఆయన జీవానికి అంతం గాని ఆది గాని లేదు. So he never had a time when he began. ఆయన మరి పుట్టినప్పుడు ప్రారంభం అనేది లేదు ఆయనకి. He never had a time when he ended. ఆయనకి అంతం అనేది కూడా సమయం అనేది లేదు. So he says whoever he is, ఆయన ఎవరైతే అయి ఉన్నారో he's alive today. ఆయనే ఈ రోజు జీవమై ఉన్నాడు. So in 1955 he preaches Melchizedek is God. ఈ మెల్కీసెదెకే దేవుడు అని 1955 సంవత్సరంలో ప్రకటించారు. And I think we can clearly see that. మనం దాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నామని నేను భావిస్తున్నాను. But 10 years later, కానీ 10 సంవత్సరాల తర్వాత in 1965, 1965 సంవత్సరంలో Brother Branham preaches who is this Melchizedek. సహోదరు బ్రహ్నం గారు బోధించారు ఈ మెల్కీసెదెకు ఎవరు అని. And he says that the mystery of Melchizedek was revealed under the seals. ఆయన అంటూ ఉన్నాడు ముద్రల కింద ఈ మెల్కీసెదెకు ఎవరు అనబడే మర్మము బయలుపరచబడింది అంటాడు. So maybe when the seals are made known, బహుశా మరి ఎప్పుడైతే ఆ యొక్క ముద్రలు విప్పబడ్డాయో. now watch what the prophet says. చూడండి ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు. He says that 7 seal book was Christ. ఆయన అంటాడు ఆ 7 ముద్రల పుస్తకం ఏదో కాదు క్రీస్తే అని. It's the revelation of Jesus Christ. అదేదో కాదు కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అది. And yet with the lamb, when the lamb takes the book, ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల పుస్తకాన్ని తీసుకున్నాడో the bride cries out, ఆ యొక్క వధువు మొరపెట్టింది లేదంటే అరిచింది. we are kings and priests. మనమే ఆ రాజులు యాజకులమై ఉన్నాము. So it's the revelation of Jesus Christ. అది యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. But you are part of Jesus Christ. కానీ నీవు కూడా యేసుక్రీస్తులో భాగమై ఉన్నావు. So the 7 seal book becomes about you. కనుక 7 ముద్రల యొక్క పుస్తకము నీ గురించి అయి ఉన్నది. And about what God is doing right now. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో దాని గురించి అయి ఉన్నది. And not having anything to do with time. సమయంతో ఏమాత్రం సంబంధం లేకుండా. But having to do with an eternal redemption. నిత్యమైన విమోచనతో జరుగుతున్న కార్యం అది. And a restoration of a bride back to an original condition. వధువుని దాని యొక్క మూల స్థితిలోనికి తీసుకుని వచ్చుట అయి ఉన్నది. So now the prophet has identified. ఇక్కడ ప్రవక్త దీన్ని ఆయన గుర్తించి that this great mystery of God's will ఈ యొక్క దేవుని చిత్తం యొక్క మర్మం ఏదైతే ఉందో was wrapped up in Melchizedek. అది మెల్కీసెదెకు లోపల చుట్టబడి ఉన్నది. So let's go back to Genesis 14. మనం ఆదికాండము 14వ అధ్యాయానికి వెళ్దాము. And let's read about this man. ఈ వ్యక్తి ఎవరు అనేటువంటిది అక్కడ నుంచి మనం The చదువుదాం. first time he appears in the scripture. మొట్టమొదటిసారిగా ఆయన లేఖనంలో దర్శనమిచ్చినటువంటి స్థలము. Now Abraham had gone to battle. ఇప్పుడు అబ్రహాం గారు ఒక విజయము లేదంటే ఒక యుద్ధం చేయించాడు. Because his nephew Lot had been taken captive. ఎందుకంటే తన బంధువుడైనటువంటి లోతు ఆయన చెరకి తీసుకుని పోబడ్డాడు. Okay, so I want you to think about మీరు something. దీని గురించి ఒక విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. His possession ఆయన యొక్క స్థానం had been taken captive. అది చెరకి కొనబోబడింది. Now when God revealed the promise to Abraham, ఎప్పుడైతే దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాముకు బయలుపరిచాడో Abraham and Lot had been fighting. అబ్రహాము లోతు ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరుగుతుంది. Lot more than Abraham. అక్కడ లోతుకి మరి అబ్రహాముకి మధ్యలో. And Lot said, our two families are so big మన యొక్క కుటుంబాలు ఎంత పెద్దగా అయిపోయాయంటే అని లోతు అన్నాడు. that we need to separate. మనం ఇక్కడ నుంచి వేరైపోవడం మంచిది అని. So Abraham said, fine. అబ్రహాం గారు అన్నారు సరే మంచిది. Why don't you choose where you want to go? నీవు ఎటువైపు వెళ్ళాలో నీవు ఎన్నిక చేసుకో. And then I'll go in the other direction. నేను మరొక దానికి భిన్నమైనది లేదా విరోధమైన మార్గంలో నేను వెళ్తాను. So Lot, being a worldly minded man, కనుక లోతు లోకపరమైనటువంటి ఆలోచన కలిగి he looks around and he chooses the nicest piece of property. ఆయన చుట్టూ చూసి చక్కగా ఉన్నటువంటి భాగాన్ని భూప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. The most beautiful place. అత్యంత సౌందర్యవంతమైన స్థలాన్ని ఎన్నిక చేసుకున్నాడు. And you know where it was?
అది ఎక్కడ ఉన్నదో మీ అందరికీ తెలుసా? It was in Sodom. అది సొదొమ అయి ఉన్నది. So Sodom looked really good to సొదొమ Lot. నిజంగా కూడా లోతుకి చక్కగా కనపడింది. And so Abraham and Lot separated. అబ్రహాం లోతు ఇద్దరు కూడా వేరవడం జరిగింది. Now watch, as soon as Lot separated from Abraham. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే లోతు అబ్రహాం నుంచి వేరయ్యాడో, Now God said, now I can show you the promise. దేవుడు అన్నాడు, ఇప్పుడు నేను నీకు వాగ్దానాన్ని చూపెట్టబోతున్నాను. Think about that. దాని గురించి మీరు ఆలోచించండి. When we separate from our worldly mindedness, మనం ఎప్పుడైతే మన లోకపరమైన ఆలోచన నుంచి వేరవుతామో, God can show us something. దేవుడు మనకి ఏదో వేరే దాన్ని చూపెట్టబోతాడు. Okay, so he took him up on the mountain. కనుక కొండ మీదకి తీసుకెళ్ళాడు ఆయన్ని. And he said, look in every direction. నీవు అన్ని వైపులా కూడా చూడు, చుట్టూ North, south, east, west. దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమర అన్ని చూడు. Everything belongs to you. సమస్తం కూడా నీకే సొంతం చేస్తాను. So here he is on the mountain. ఈయన కొండ మీద ఉన్నాడు. And he's looking everywhere. ఆయన చుట్టూ చూశాడు. And he sees Lot. అక్కడ లోతుని చూశాడు. Lot belonged to him. లోతు తనకి చెందినవాడే. అవునా? The land that Lot went to belonged to him. లోతు ఏ ప్రాంతానికి వెళ్ళాడో ఆ ప్రాంతం కూడా కనబడుతుంది ఈయనకి. Everything belonged to him. సమస్తం కూడా అబ్రహాం సొంతం. And so when Lot was kidnapped, ఎప్పుడైతే లోతు మరి అపహరించబడ్డాడో, when he was taken captive, ఎప్పుడైతే చెరలోకి వెళ్ళాడో, Abraham said, you've taken my possession. అబ్రహాం ఏమన్నాడంటే, నా సొత్తును నువ్వు తస్కరించావు. And with a bunch of farmers, అక్కడ ఉన్నటువంటి రైతుల బృందాన్ని వేసుకుని he went and defeated the biggest army of that day. ఆ రోజుల్లో ఉన్నతమైన సైన్యం కలిగిన వారిని ఓడించడానికి వెళ్ళాడు. Because he went forth in the commission God had given him. ఎందుకంటే దేవుడు తనకి ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి ఆయన యుద్ధానికి వెళ్ళాడు. That Lot was his possession. లోతు కూడా తన సొత్తు అయి ఉన్నాడు. So now in our story, ఇప్పుడు మన యొక్క కథ లోపల Abraham has come back from that battle. అబ్రహాం గారు ఆ యుద్ధాన్ని జయించి తిరిగి వస్తున్నప్పుడు, He has won the battle. ఆయన యుద్ధం గెలిచి వచ్చాడు. He has restored Lot back. లోతుని తిరిగి ఆయన వెనక్కి తెచ్చాడు. And the prophet said, ప్రవక్త అంటాడు, after the battle was over, అక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత Abraham met Melchizedek. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నాడు. Okay, let's talk about the battle for a minute. మొట్టమొదటిగా యుద్ధం గురించి కొంత మాట్లాడదాం. We see the battle that Abraham went through. అబ్రహాం గారు ఏ యుద్ధం చేశాడో మనం అంతా చూసాం. But what is our battle? కానీ మన యుద్ధం ఏంటి? Brother Branham preached the greatest battle ever fought. సోదరు బ్రహ్మం గారు బోధించారు, అత్యంత గొప్ప పోరాటం ఎన్నడూ జరగని పోరాటం ఎక్కడ అంటే, This is greater than any battle that's ever been. ఇది ఎప్పుడూ జరగనటువంటి అతి గొప్ప పోరాటం అన్నాడు. And he talked about you. నీ గురించి, నా గురించి ఆయన మాట్లాడాడు. You and me are in this greatest battle. నువ్వు నేనే ఈ యొక్క బ్యాటిల్ యుద్ధంలో ఉన్నాం. Now, what did the prophet identify as the enemy? ప్రవక్త ఎవరిని శత్రువుగా కనుగొన్నాడు అంటే, He didn't identify the Catholic Church. ఆయన కేథలిక్ సంఘాన్ని అందులో శత్రువుగా పెట్టలేదు. He didn't identify the Pope. ఆయన పోపుని శత్రువుగా అందులో పెట్టలేదు. He didn't identify a religious government. అక్కడ ఉన్న భక్తిపరమైనటువంటి ప్రభుత్వాన్ని ఆయన అందులో శత్రువుగా చూపించలేదు. He didn't identify sin. ఆయన పాపాన్ని అందులో శత్రువుగా చూపించలేదు. He didn't say the devil was the greatest enemy. సాతానుడే అతి గొప్ప పోరాటం చేయాల్సినటువంటి శత్రువు అని కూడా చూపించలేదు. Brother Branham himself said, the greatest enemy I have is William Branham. నేను కలిగి ఉన్న అతి గొప్ప శత్రువు ఎవరనంటే విలియం బ్రన్హామ్ అని ఆయన అందులో చెప్పాడు. So the greatest battle ever fought, కనుక అత్యంత గొప్ప పోరాటం పోరాడాల్సింది ఎవరితో అంటే, is between what is going to control your life. నీ జీవితాన్ని ఏది నియంత్రిస్తుందో దాంతోటే. Are you going to be controlled by theophany? నీవు నీ యొక్క వాక్య దేహంతో Are you నడిపించబడతావా? going to be controlled by the Spirit of God in you? దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదానితో నీవు నియంత్రించబడతావా? Or are you going to listen to your human నీ reasoning? యొక్క మానవ పరమైనటువంటి ఆలోచనతో నియంత్రించబడతావా? Now what makes this the greatest battle? అదే అత్యంత గొప్ప పోరాటం అయి ఉన్నది. There's a very interesting scripture. అక్కడ చాలా ఆసక్తికరమైన లేఖనం ఒకటి ఉన్నది. When Brother Branham preached the sixth seal, ఎప్పుడైతే సోదరుడు గారు 6వ ముద్ర బోధించాడో, he goes to Matthew the 24th chapter. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్ళడం చూస్తాం. And we're not going to take the time to do it. ఈ రోజు నేను చూడడానికి అంత సమయం లేదు. But he goes to Matthew the 24th chapter. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్ళి, And he says, this is the first seal, second, third, fourth, fifth seal. ఆయన చెప్తాడు, ఇది మొదటి ముద్ర, ఇది రెండవ ముద్ర, ఇది మూడవ ముద్ర, ఇది నాలుగవ ముద్ర అలా చెబుతాడు. He identifies when Jesus was sitting on Mount Olives, యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే ఒలీవ కొండ మీద కూర్చుంటాడో దానికి that he was opening the book. ఆయన గ్రంథాన్ని తెరుస్తున్నట్లు చెబుతాడు. And so he says, here's the first 5 seals. ఆయన అంటాడు, ఇగో ఈ 5 ముద్రలు ఇక్కడ ఉన్నాయి. And then he skipped
some ఆయన scriptures. అక్కడ కొన్ని లేఖనాలు ఆయన దాటి వెళ్తాడు. And he drops down and he says, now this is the sixth seal. ఆయన అంటాడు ఇదిగో ఇక్కడ ఉన్నది 6వ ముద్ర అంటాడు. But in those scriptures that he skipped, ఆయన ఎక్కడైతే దాటి వెళ్ళాడో ఆ లేఖనాల మధ్యలో ఉన్న లేఖన భాగం, when Brother Branham preached the anointed ones at the end time, ఎప్పుడైతే అంత్యకాల అభిషేక్తులనే వర్తమానం ప్రవక్త బోధించాడో he used those scriptures. ఆ లేఖనాలను తీసుకుని వాడడం జరుగుతుంది. So I want you to think about it. కానీ దీని గురించి మీరు ఆలోచించాలని నేను అంటున్నాను. The anointed ones at the end time, అంత్యకాల అభిషేక్తులు అనేటువంటి వర్తమానము it's the greatest danger of our hour. మన యొక్క గడియకి ఇవ్వబడినటువంటి గొప్ప స్టేచర్ సార్, ఒక స్వరూపం అయి ఉన్నది. Because you have the first 4 seals. నీకు మొట్టమొదటి 4 ముద్రలు ఉన్నాయి. You have the 5th seal, which is the dispensation. అది 5వ ముద్ర ఏదైతే ఉన్నదో అది కాల వ్యవధి అయి ఉన్నది. The 5th seal doesn't deal with the bride. 5వ ముద్ర అనేటువంటిది వధువుకి ఎట్టి సంబంధం ఉండదు. It deals with the restoration of Israel. అది ఇశ్రాయేలుని పునరుద్ధరించడం గురించినటువంటి సంగతి. అది The martyrs that were the ones that were martyred because of blindness. ఎవరైతే గుడ్డితనం ద్వారా మొత్తబడ్డారో వారికి జరిగేటువంటి పునరుద్ధరణ. So this anointed ones at the end time, ఎవరైతే ఈ అంత్యకాల అభిషేక్తులు ఉన్నారో వారు is between the 4th seal వారు 4వ ముద్రకి and the opening of the 6th seal. 6వ ముద్ర తెరవబడడానికి మధ్యలో ఉన్నారు. That's where we live. అక్కడే మనం జీవిస్తూ ఉన్నాము. And so what is anointed ones? కనుక అంత్యకాల అభిషేక్తులు అంటే ఎవరు? It is when people get an anointing of the genuine Holy Spirit. ఎవరైతే ప్రజలు పరిశుద్ధాత్మతో అసలైన పరిశుద్ధాత్మతో అభిషేకం పొందుతారో. But it's here కానీ ఇక్కడ అది rather than here. ఇక్కడ జరిగేదానికన్నా బదులు ఇక్కడ జరుగుతుంది. And they can produce gifts. వారు వరాలు చేయగలరు, వరాలని వారు They can produce అనుభవిస్తారు. signs. వారు సూచక్రియలు They చేస్తారు. can produce wonders. వారు అద్భుతాలు చేయగలుగుతారు. But they fail in the word. కానీ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి విఫలం చెందుతారు. And I'm not talking about doctrine. నేను బోధ గురించి మాట్లాడట్లేదు. I'm talking about logos word. నేను వాక్యమై ఉన్న దేవుడి గురించి మాట్లాడుతున్నాను. They fail in the character of God. దేవుని గుణ లక్షణాలని ప్రతిబింబించడంలో విఫలం చెందారు. They fail to display వారు ప్రదర్శించడంలో విఫలం చెందారు. perfect love. పరిపూర్ణ ప్రేమను ప్రదర్శించడంలో. Now perfect love is not like man's love. పరిపూర్ణ ప్రేమ అనేటువంటిది మానవుడి ప్రేమ వంటిది కాదది. Perfect love has a purpose. పరిపూర్ణ ప్రేమకి ఒక ఉద్దేశం ఉంటది. Sometimes perfect love is hard. కొన్నిసార్లు పరిపూర్ణ ప్రేమ కష్టంగా ఉంటది. I wondered about judgment. నేను తీర్పు గురించి చాలా ఆశ్చర్యపడుతుంటాను. How can a God so full of love అంత ప్రేమ కలిగిన దేవుడు ఎలాగూ have a judgment? ఎలా తీర్పు తీరుస్తాడు? And the Lord showed me. ప్రభు నాకు చూపించాడు. Even judgment is a sign of God's love. దేవుని ప్రేమకు సూచనగానే తీర్పు కూడా ఉన్నది. Because let's say that you have a child. మీకు ఒక బాబు ఉన్నాడు అని అనుకోండి, ఒక బిడ్డ ఉన్నాడు. And that child is playing in the front yard. ఆయన మరి వాకిల్లో ఆడుకుంటున్నాడు ముంగిల్లో. And a bear comes up and starts attacking your child. ఒక ఎలుగుబంటి వచ్చి ఆ బిడ్డ మీద దాడి చేసి చంపుతుంది అనుకోండి. What are you going to do? నువ్వేం చేయబోతావు? You're going to fight the bear. నీవు ఆ యొక్క ఎలుగుబంటితో పోరాడతావు. You're going to kill the bear. నీవు ఎలుగుబంటిని చంపబోతావా? But it has nothing to do with hate. కానీ ద్వేషించడంలో ఏ లాభం లేదు. You don't hate the bear. ద్వేషానికి సంబంధం లేదు. ద్వేషానికి సంబంధం లేదు. ప్లీజ్ దాన్ని ఆ ఎలుగుబంటిని చంపడం ద్వేషించడం వల్ల కాదు. You don't hate the bear. మీరు ఎలుగుబంటిని ద్వేషించటం లేదు కానీ You're not killing the bear because you hate it. నీవు దాన్ని ద్వేషిస్తున్నావు కాబట్టి చంపటం లేదు. You're killing the bear because you love your child. నీ బిడ్డని ప్రేమిస్తున్నావు కాబట్టి ఎలుగుబంటిని చంపుతున్నావు. And so for judgment, కనుక తీర్పు కూడా it's simply a separation of things that weren't supposed to be here. ఇక్కడ ఉండకూడనటువంటి కార్యాలు ఇలా జరుగుతున్నాయి కాబట్టే వచ్చింది. And making a pure world for God's children to live దేవుని on. బిడ్డలు జీవించడానికి ఒక పవిత్రమైన భూమి తయారవ్వాలి కాబట్టి. So even judgment is God's love. కనుక తీర్పు కూడా దేవుని చిత్తమే. But let's get to our scripture. మనం లేఖనం దగ్గరికి వచ్చేద్దాం. So Abraham had won the battle. అబ్రహాం గారు యుద్ధం గెలిచాడు. And we have won the battle. మనం కూడా యుద్ధం గెలిచాం. We have already won the battle. మనం ఇంతకు ముందే యుద్ధాన్ని గెలిచాం. And when you win the battle, ఎప్పుడైతే నీవు యుద్ధాన్ని గెలిచావో you meet Melchizedek. నీవు మెల్కీసెదెకును కలుసుకున్నావు. Okay, so let's look at this. కనుక దాన్ని మనం చూద్దాం. Verse 17. 17వ వచనం. And the king of Sodom went out to meet him after return from the slaughter of Kedorlaomer, and of the kings that were with him in the valley of Sheva, which is in the king's dale. Verse 17. Yes. Chapter 14. 14వ అధ్యాయము ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం. అతడు
కదోర్లాయో మేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొంటుకొచ్చి రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరి షాలేం రాజు అని మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాను. And Melchizedek, king of Salem, brought forth bread and wine, and he was the priest of the Most High God. మరి షాలేం రాజు అయినటువంటి మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చిన అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడై ఉన్నాడు. So he was the king of Salem and the priest of the Most High God. ఆయన షాలేము రాజు అయి ఉన్నాడు, అదే విధంగా సర్వోన్నతులకు దేవునికి యాజకుడై ఉన్నాడు. And what did he do? ఆయన ఏం చేశాడు? He served Abraham bread and wine. ఆయన అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసమును ఇచ్చాడు. He served Abraham communion. ఆయన అబ్రహాముకి బల్లారాధన చేశాడు. Now if you look in the Greek, మీరు గ్రీకు పదాల్లో గనక చూడగలిగితే in the New Testament, నూతన నిబంధనలో the same Greek word అదే గ్రీకు పదాన్ని is used for communion, అది సహవాసంలో లేదంటే బల్లారాధనకి వాడబడింది. is also used for fellowship. అది సహవాసానికి కూడా వాడబడిన పదంగా ఉన్నది. So maybe fellowship బహుశా అది మరి సహవాసం is more than just talking. అది కేవలం మాట్లాడడం కంటే కూడా ఎక్కువైంది. Because communion ఎందుకంటే సహవాసం అనేది is more than just a recognition. మనం గుర్తించడం దానికంటే కూడా కొంచెం మించింది. But it's actually taking something into you. ఏదో ఒక దానిని నీలోకి స్వీకరించడం అయి ఉన్నది. So now we're seeing that fellowship ఇప్పుడు మనం చూస్తున్నాం సహవాసం అనేది is a lot more than just talking. మాట్లాడడం కంటే కూడా కొంచెం ఎక్కువైంది. So in the Garden of Eden, ఎప్పుడైతే ఏదెన్ తోటలో when God would come down in the form of the Word, దేవుడు వాక్య రూపంలో కిందికి దిగి వచ్చి, well, how do you know he'd come down in the form of the Word? మీకు తెలుసు దేవుని యొక్క వాక్య రూపంలో ఆయన వచ్చేవాడు. Because Genesis 3 and verse 8 says, ఎందుకంటే ఆదికాండం 3:8 ఏమంటుందంటే, and they heard the voice of God walking in the garden. ఆ తోటలో నడిచేటప్పుడు దేవుని యెహోవా స్వరం వారి విని అని ఉంటుంది. So God's voice had a form, కనుక దేవుని యొక్క స్వరానికి ఒక ఆకారం ఉంది. and they could hear it walking. ఆయన నడవడాన్ని వారు వింటూ ఉండేవారు. And it was theophany. అది వాక్యపు దేహమై ఉన్నది. It was a logos condition. అది మరి వాక్యపు దేహ రూపంలో వాక్యపు రూపంలో ఉన్నది. And when God would come down, ఎప్పుడైతే దేవుడు కిందికి దిగి వచ్చేవాడో, and the prophet described it beautifully, ప్రవక్త దాన్ని చాలా అద్భుతంగా వివరించాడు. said he would come down in the cool of the day. ఆయన చల్లపూటలో కిందికి దిగి వచ్చి, And he said the cool of the day is the evening time. ఆయన అంటాడు చల్లపూట అంటే ఏదో కాదు కానీ సాయంకాల సమయం అయి ఉన్నది. So when he would come down in the cool of the evening, ఎప్పుడైతే సాయంకాలం చల్లపూట ఆయన వచ్చాడో, he would walk with Adam and Eve. ఆదాము హవ్వలతో కలిసి ఆయన నడిచేవాడు. And he would say, did you have a beautiful day, son? ఈ రోజు నీవు చక్కటి దినాన్ని కలిగి ఉన్నావా And అని అడిగేవాడు. and I think he said even in one place he would tuck him into bed at night. ఆయన He would tuck him into bed. ఆయన్ని పండుకోబెట్టేవాడు అని ఇంకో చోట అంటాడు. So God loved Abraham. God loved Adam. ఆదాముని దేవుడు ప్రేమించి ఉన్నాడు. And he took care of him. ఆయన గురించి జాగ్రత్త వహించాడు. Because that was always God's desire. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క ఇష్టం అది. That's the reason he has a creation. అదే కారణము ఆయన సృష్టి అంతటిని సృష్టించడానికి. Because he was this great fountain of love. ఎందుకంటే ఆయన లోపల ప్రేమ ధార అనేటువంటిది ఉన్నది. And he was by himself. ఆయన స్వయంగా, and he thought, what if I have a creation? నేను ఒకవేళ సృష్టిని కలిగి ఉంటే, then I can step into that creation. నేను ఆ సృష్టి దగ్గరికి దిగి వెళ్ళి, and I can take care of a people. నేను ప్రజల గురించి జాగ్రత్త వహించాలి అనే ఆశ. and they'll love me. వారు నన్ను ప్రేమించాలి. He wasn't demanding that they fall down and worship. ఆయన పడిపోయి ఆరాధించాలని కాదు. God would come down with Adam. దేవుడు ఆదాముతో వచ్చి, and he wouldn't say, you bow down and kiss my feet. నీవేం చేస్తావంటే సాష్టాంగపడి నా పాదాలు ముద్దు పెట్టాను అనలే. No, he walked with him. ఆయనతో కలిసి నడిచాడు. He served Adam's needs. ఆదాముకున్న ప్రతి అవసరానికి ఆయన సేవ చేసి సహాయం చేశాడు. and there was fellowship. అక్కడ వారి మధ్యలో సహవాసం ఉన్నది. and to Adam that was the tree of life. ఆదాముకి అదే జీవవృక్షమై ఉన్నాడు. God walking with Adam. దేవుడు ఆదాముతో కలిసి నడవడం అడుగులడి. fellowshipping. ఆయనతో సహవాసం చేయడం. blending together. వారిద్దరూ కలిసి ఐక్యపడటం. and that was Adam's life. ఆదాము జీవమే అదై ఉన్నది. but then Adam got tricked. కానీ ఆదాము అక్కడ మెలికలో గురయ్యాడు. You know, Eve was presented something very special. ప్రత్యేకమైనది ఏదో అవ్వ అక్కడ ప్రదర్శించింది. The prophet said, ప్రవక్త అంటాడు, that Satan was involved in the creation of in the design of the woman. ఆ యొక్క స్త్రీని ఆకారం నిర్మించే సమయంలో సాతానుడి యొక్క
వాడి యొక్క పాలు పంపులు ఉన్నాయంటాడు. Now I want you to think about మీరు something. ఈ ఒక విషయాన్ని ఆలోచించాలని నేను అంటున్నాను. Eve was Adam's soulmate. హవ్వ ఆదాముకి ప్రాణంలో ప్రాణం. The Bible says that she was a helpmate. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే ఆమె సాటి అయిన సహాయం. Now in our fallen mind, పడిపోయినటువంటి ఆ మనసులో ఉండి we think of our helpmate మనము మన యొక్క సాటి అయిన సహాయం గురించి is the ఆలోచించినప్పుడు one that brings us the coffee, వారు కాఫీ తెచ్చి మనకి ఇచ్చేవారు అని అనుకుంటాం. that puts our slippers on for us, మన యొక్క చెప్పులు తీసుకొచ్చి వేసుకోవడానికి ఇస్తారు అని that అనుకుంటాం. waits on us hand and feet, మన యొక్క వెయిట్ సార్ వాట్ ఇస్ that waits on us, like takes care of us. మన గురించి జాగ్రత్త వహిస్తారు అని మనం అనుకుంటాము. But that's not what a helpmate was. కానీ సాటి అయిన సహాయం అంటే అది కాదండి. In the marriage and divorce message, మరియు వివాహము పరిత్యాగం అనేటువంటి వర్తమానంలో Brother Branham said they were co-equal. సహోదరు బ్రహ్నం గారు అంటారు వారు ఇరువురు కూడా సమానంగా తయారు చేయబడ్డారు. Okay, so I want you to think about మీరు something. దీని గురించి ఒక దాని గురించి ఆలోచించాలని అంటున్నాను. Here is Adam, ఇక్కడ ఆదాము ఉన్నాడు, created in theophany form, ఆయన వాక్య దేహం రూపంలో తయారు చేయబడ్డాడు. and given a commission: ఆయనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. multiply and replenish. నీవు ఫలించి భూమిని నిండించు. Multiply yourself. నీవు వృద్ధి చెంది ఫలించి. So that was Adam's commission. అది ఆదాముకి ఇవ్వబడిన ఆజ్ఞ అయి ఉన్నది. So then God took this man, Adam, అప్పుడు ఆదాము అనేటువంటి వ్యక్తిని దేవుడు తీసుకుని, who by the way was woman too. ఆ స్త్రీ కూడా అందులోనే ఉన్నాడు వాస్తవానికి. Amen. ఆమేన్. He called their name Adam. ఆయన వారి పేరు పెట్టి ఆదాము అని పిలిచాడు. Male and female, he స్త్రీని created గాను them. పురుషుని గాను అతనిని సృజించాడు. So he took this life కనుక ఈ జీవితాన్ని తీసుకుని and he formed a body from the dust of the ground. ఆయన నేల మంటి నుంచి ఒక ఆకారాన్ని లేదా ఒక పోతను తయారు చేసి And he breathed this life into ఈ that. జీవాన్ని అందులోని ఊదాడు. And so now Adam's walking around. ఇప్పుడు ఆదాము చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. He's a human man. ఆయన మానవ నరుడు. He has a spirit, ఆయనకి ఆత్మ ఉన్నది. but he also has theophany. ఆయనకి వాక్యపు దేహము కూడా ఉన్నది. And that theophany is what would lead him. ఆ వాక్యపు దేహము అతనిని నడిపించాల్సి ఉన్నది. But all the other animals had mates. కానీ మిగతా జంతువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, But Adam didn't have a mate. ఆదాముకి సాటి అయిన సహాయం లేకుండా పోయింది. And so God said it is not good that man should be alone. కనుక దేవుడు అన్నాడు నరుడు ఒంటరిగా ఉండడం అతనికి మంచిది కాదు. Because what is the problem? కనుక సమస్య ఏంటంటే While Adam was this man, ఆదాము ఈ మనిషిగా ఉండగా he couldn't bring forth children. ఆయన పిల్లల్ని తెచ్చేసేవాడే బయటికి. He couldn't fulfill his commission. ఆయన తన ఆజ్ఞను నెరవేర్చగలిగేవాడే. And so he says it is not good ఆయన అన్నాడు ఇది మంచిది that కాదు, you're alone. నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. So he took a rib ఆయన ఒక పక్కటెముకను తీసి and he formed a body, ఆయన ఒక దేహాన్ని సృష్టించి and he took the feminine portion ఆయన అందులో ఉన్న స్త్రీ భాగాన్ని తీసి and put it in that body. ఆ దేహం లోపల పెట్టాడు. Now the woman was made for one purpose. స్త్రీ ఒకే ఒక ఉద్దేశం కోసం తయారు చేయబడింది. She was made to receive the seed. ఆమె బీజాన్ని లేదా విత్తనాన్ని పొందుకోవడం కోసం తయారు చేయబడింది. Adam had the seed. ఆదాము దగ్గరేమో విత్తనం ఉన్నది. Oh, this is so good. ఇది ఎంత బాగుందో. Adam had the seed, ఆదాము దగ్గర బీజం ఉంది. but he had no way to manifest the seed. కానీ ఆ బీజాన్ని వ్యక్తీకరించడానికి క్రియాసాధకం చేయడానికి అవకాశం లేదు. So the woman had the womb. కనుక స్త్రీ దగ్గర గర్భం ఉన్నది. She had the doorway ఆమెకి ఆ ద్వారం ఉన్నది for the seed to be manifested. ఆ బీజం అనేటువంటిది క్రియాసాధకం అవడానికి. But she didn't have a seed. కానీ ఆమె దగ్గరేమో బీజం లేదు. Now watch what Satan did. చూడండి సాతానుడు ఇప్పుడు ఏం చేశాడు. Because Satan was involved in the design of the woman. సాతానుడు స్త్రీని నిర్మించే నిర్మాణ క్రమంలో భాగస్థుడు కనుక He knew her purpose తన యొక్క ఉద్దేశం ఏంటో వాడికి తెలుసు. was to take a seed and manifest it. వాడు తన బీజాన్ని వేసి కార్యసాధకం చేయాలనుకున్నాడు. So he trapped her. కనుక ఆమెని చిక్కించుకున్నాడు. And he said, I know నాకు తెలుసు that you're made to receive a seed. నీవు బీజాన్ని పొందుకోవడానికే పుట్టావు. And God is withholding it. దేవుడు దాన్ని అడ్డుపడుతున్నాడు. God is not allowing you and Adam to manifest the seed. దేవుడు ఆదాము నిన్ను ఏకం చేసి ఆ యొక్క బీజాన్ని ఉత్పత్తి చేయడానికి వీలు కుదర్చట్లేదు. But see, I know what you were made for. కానీ నాకు తెలుసు నువ్వు ఎందుకు నిర్మాణమయ్యావో. So if you'll receive it today, ఈ రోజు కనుక నీవు దాన్ని పొందుకుంటే I have a seed I can give you. నా దగ్గర బీజం ఉన్నది అది నేను నీకు ఇస్తాను. Okay, now watch. ఇప్పుడు గమనించండి. This is important. ఇది చాలా ప్రాముఖ్యం.
The woman, స్త్రీ her purpose was to manifest the seed. ఆమె ఉద్దేశం ఏంటి అని అంటే, ఆమె పని ఏంటనంటే బీజాన్ని ఉత్పన్నం చేయాలి. God has a seed. దేవుడు బీజాన్ని కలిగి ఉన్నాడు. It's the life of Christ. అది క్రీస్తు జీవమే. He needs a bride ఆయనకు వధువు కావాలి. who is the branches of the tree వారెవరో కాదు కానీ చెట్టుకి కొమ్మలై ఉన్నారు. to manifest the seed. ఆ బీజాన్ని బయటికి తెచ్చేవి వారే. Okay, so this blending together కనుక ఈ ఐక్యత ఏదై ఉందో అది is called fellowship, communion. దాన్ని సహవాసము లేదా బలారాధన అంటాం. Okay, so the prophet said కనుక ప్రవక్త ఏమంటాడంటే, that when man sinned, ఎప్పుడైతే మానవుడు పాపం he చేశాడో broke fellowship with God. దేవునితో సహవాసాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. Now that's a very interesting statement. ఇది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి వాక్యం. Because after man sinned, ఎందుకంటే మానవుడు పాపం చేసిన తర్వాత God continued to talk with him. దేవుడు అతనితో మాట్లాడుతూనే ఉండేవాడు. Amen? ఆమేన్. So God could talk with you every day of your life. నీ జీవితంలో కూడా దేవుడు అనుదినము మాట్లాడుతూ ఉండవచ్చు. But if he's talking here కానీ ఆయన పైన మాట్లాడుతుంటే చెవిలో and not here, ఇక్కడ హృదయంలో మాట్లాడకపోతే there's no fellowship. అది సహవాసం కింద పరిగణించబడదు. Because fellowship is a blending together. ఎందుకంటే సహవాసం అనేది ఐక్యపట్టమై ఉన్నది. The prophet also said it this way. ప్రవక్త ఇలా కూడా చెప్పాడు. He said when man sinned, ఎప్పుడైతే మానవుడు పాపంలో పడ్డాడో he broke fellowship with his wife. తన భార్యతోటి సహవాసాన్ని కోల్పోయాడు అన్నాడు. So here's Adam and Eve. ఇక్కడ ఆదాము హవ్వలు ఉన్నారు. And they're having hundreds of children maybe. వందల మంది పిల్లలు ఉంటుండవచ్చు బహుశా. And they're living together every day. వారు అనుదినము కూడా కలిసి సహజీవనం చేస్తున్నారు. And they're eating meals together. వారిద్దరు కలిసి భోజనం And చేస్తున్నారు. they're walking together every day. వారిద్దరు కూడా కలిసి ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. No fellowship. కానీ సహవాసం లేదు. So maybe fellowship బహుశా ఆ సహవాసము is a lot more important than we think. మనం అనుకున్న దానికంటే ప్రాముఖ్యమైనదేమో. I believe that this pandemic నేను నమ్ముచున్నాను ఈ కరోనా ఆ యొక్క వైరస్ was an attack on the bride అది వధువు మీద దాడి చేయడానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. to break fellowship. అది సహవాసాన్ని దూరం చేయడానికి. Because the enemy knows ఎందుకంటే శత్రువుకి తెలుసు when we come together, మనం ఎప్పుడైతే ఐక్యతలోకి వస్తామో God is on the scene. దేవుడు రంగం మీదకి వచ్చేస్తాడు. Amen. ఆమేన్. If he can break us apart. మనల్ని గనక ముక్కలు చేస్తే. Okay, so now ఇప్పుడు గమనించండి. we're looking at Melchizedek. మనం మెల్కీసెదెకుని చూద్దాం. The prophet said Melchizedek was the mystery of his will. ప్రవక్త అంటున్నాడు ఆయన చిత్తానుసారమైన మర్మం ఎవరు అంటే మెల్కీసెదెకు. So I want you to think. మీరు ఆలోచించాలని అంటున్నాను. In the garden, ఆ తోట లోపల here's God and Adam. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆదాము ఉన్నారు. And God would come down దేవుడు కిందికి వచ్చేవాడు. and he would fellowship with Adam. ఆదాముతో సహవాసం చేస్తూ ఉండేవాడు. And in this great type that we see in Genesis 14, మనం ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తున్న ఈ మాదిరి where the battle is over, అక్కడ యుద్ధం ముగిసిపోయింది. where in the type Abraham has separated himself from this. అబ్రహాము గారు తన మనసు నుంచి ఆయన వేరైనటువంటి సందర్భం అది. He also meets Melchizedek. ఆయన కూడా మెల్కీసెదెకును కలుసుకుంటాడు. So Genesis 14, కనుక ఆదికాండం 14వ అధ్యాయంలో and this Melchizedek appearing ఇక్కడ మెల్కీసెదెకు రావడంలో has nothing to do with sin. అది పాపానికి ఎటువంటి విధమైనటువంటి సంబంధం లేదు. When Abraham brought him communion, ఎప్పుడైతే అబ్రహాము దగ్గరికి అతను సహవాస బల్ల రొట్టె రాక్షసుని తెచ్చాడో he didn't say, before I serve you this communion, నేను నీకు ఈ బల్ల ఆరాధన లేదా రొట్టె ద్రాక్షరసం ఇచ్చే ముందు you need to confess your sins. నీ పాపాలను ఒప్పుకోవాలి అని అతను చెప్పలేదు. Because in God's eyes, ఎందుకంటే దేవుని దృష్టిలో Abraham had no sin. అబ్రహాం అసలు పాపమే లేనివాడు. And what God was showing us in Melchizedek, దేవుడు మెల్కీసెదెకులో మనకి ఏం చూపెడుతున్నాడంటే, oh, this is really good. ఇది నిజంగా ఎంత బాగుందో. He's showing us ఆయన మనకి ఏం చూపెడుతున్నాడంటే, that in spite of time, ఆ యొక్క సమయానికి అతీతంగా, in spite of sin, ఆ పాపానికి అతీతంగా eternity is rolling right on. నిత్యత్వము అనేటువంటిది దుర్లుచు వెలుచు ఉన్నది. So out of nowhere, కనుక out of nowhere, అవుట్ ఆఫ్ నోవేర్ అంటే ఎక్కడి నుంచి లేకుండా comes this beautiful picture of ఈ Melchizedek. అద్భుతమైనటువంటి దృశ్యం మెల్కీసెదెకు అని ముందుకు వస్తుంది. God displaying దేవుడు ప్రదర్శిస్తున్నాడు that in spite of time, సమయానికి బదులుగా, in spite of sin, సమయానికి అతీతంగా, పాపానికి his అతీతంగా objective is fellowship with mankind. మానవ జాతితో ఆయన యొక్క సహవాసమును ఆయన ప్రదర్శిస్తున్నాడు. Now let's turn back to Ephesians 3. మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి తిరగవేద్దాం.
Ephesians 3, and let's pick up verse 5. 5వ వచనం నుంచి మనం చదవడం ప్రారంభిద్దాం. Which other ages was not made known unto the sons of men, as it is now revealed unto his holy apostles and prophets by the Spirit. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. Let's back up to verse 3. మనం 3వ వచనం నుంచి వెనక్కి నుంచి చదువుకొద్దాం. He says in verse 3, 3వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, how that by revelation he made known unto me the mystery, as I wrote afore in a few words. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియబడినదని సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసి తిని. So Paul is making reference back to the first chapter, ఆయన మొదటి అధ్యాయానికి తిరగవేసి రాస్తూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. where he has identified the mystery of his will. ఆయన చిత్తమును గురించిన మర్మం ఎక్కడైతే ఆయన గుర్తించాడో అక్కడ. Now the prophet quotes it, ప్రవక్త దాన్ని మాట్లాడుతూ, but the prophet didn't make it up. ప్రవక్త దాన్ని బయటికి చెప్పలేదు. The prophet is only showing you what God had put into scripture, దేవుడు లేఖనంలో ఏం పెట్టాడో ఆ సంగతిని ప్రవక్త చూపించాడు. that the mystery of God's will దేవుని చిత్తము యొక్క మర్మం ఏంటంటే was revealed in this man Melchizedek. మెల్కీసెదెకు అనబడేటువంటి ఈ వ్యక్తి లోపల బయలుపరచబడింది. And so Paul is now talking about the same thing. ఇప్పుడు పౌలు గారు కూడా అదే విషయం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. He said he's made known unto me the revelation of this mystery. ఈ మర్మమును గురించిన దేవదర్శనము నాకు తెలియబడినందున అని అంటున్నాడు. Verse 4. 4వ వచనం చదివితే, whereby when you read you may understand my knowledge in the mystery of Christ. మీరు దాని గురించి చదివిన ఎడల దాని గురించి ఆ క్రీస్తు మర్మము నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. which in other ages was not made known unto the sons of men, as it is now revealed unto his holy apostles and prophets by the Spirit. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు బయలుపరచబడలేదు. that the Gentiles should be fellow heirs of the same body and partakers of his promise in Christ by the gospel. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అను ఒక శరీరమందలి సాటి అవయవములు వాగ్దానములో పాలివారునై ఉన్నారని అన్నది. So the mystery is that in Christ you are a fellow heir of Christ. మర్మం ఏదనగా క్రీస్తు యేసునందు నీవు సమాన వారసుడవై ఉన్నావు అనేది. Whatever you see that Christ is inherited, ఆ యేసుక్రీస్తు వారు ఏదైతే స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడో వాటన్నిటికీ కూడా నీ వారసుడవు. you are heir to the same thing. నీవు దానికి వారసుడవై ఉన్నావు. We need to in this hour మనము ఈ గడియలో quit separating Christ from the bride. క్రీస్తుని వధువుతో వేరుపడ్డాన్ని మనము Can you please repeat? What in this hour we need to quit separating Christ from the bride. వధువు నుంచి క్రీస్తుని వేరు చేయడం మానేయాలి. ప్లీజ్. క్రీస్తును వధువును వేరు చేయడం మానేసేయాలి. Whatever Christ inherits, we inherit. క్రీస్తు ఏదైతే స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడో అదంతా మన సొంతమై ఉన్నది. Because we are fellow heirs of this mystery. ఎందుకంటే ఈ మర్మములో మనము కూడా సాటి వారసులమై ఉన్నాం. Verse 7. 7వ వచనం, wherever I was made a minister according to the gift of the grace of God given unto me by effectual working of his power. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్త కొరకు పరిచారకుడినైతిని. Unto me who am less than the least of all saints is this grace given, that I should preach among the Gentiles the unsearchable riches of Christ. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన నానా విధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడను ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించుటకు నాకు ఈ యొక్క విషయములు అనుగ్రహించబడి ఉన్నవి. So Paul was the one that brought the mystery of the Gentiles being heirs. అన్యులు వారసులుగా ఉండటం అనే మర్మాన్ని తెచ్చిన వ్యక్తి ఎవరనంటే పౌలు గారై ఉన్నారు. But I want you to remember how the prophet says it. ప్రవక్త ఎలా చెప్పాడో దాన్ని మీరు గుర్తుంచుకోవాలని నేను అంటున్నాను. The bride is not Gentile. వధువు అంటే అన్యురాలు కాదు. You're not a Gentile. నీవు అన్యురాలువి కావు. The bride is called out from among the Gentiles. అన్యులలో నుంచి వధువు బయటికి పిలువబడింది.
So we are from Christ. మనం క్రీస్తులో నుంచి వచ్చిన వారమై ఉన్నాము. I'm not an American. నేను అమెరికా వాసిని కాను. You're not an Indian. నీవు భారతదేశవాసివి కావు. We are residents and citizens of New Jerusalem. మనము నూతన యెరూషలేములో నుంచి వచ్చిన వారమై ఉన్నాము. My earthly parents are not even my parents. భూలోక సంబంధమైన నా తల్లిదండ్రులు కూడా కారు. While I respect them, నేను వారిని గౌరవిస్తాను. and I thank them for life in this life, ఈ యొక్క జీవితంలో నన్ను పుట్టించినందుకు వారి కృతజ్ఞుడై ఉంటాను. my new birth didn't originate with them. నా యొక్క నూతన జన్మ ఏదైతే ఉందో అది వారి నుంచి వచ్చింది కాదు. I am a child of the King, నేను రాజు కొడుకునై ఉన్నాను. and I have no heritage on this earth. ఈ భూమి మీద నాకు ఎటువంటి విధమైన వారసత్వం లేదు. Amen. Okay, verse 9. 9వ వచనము. Oh, and this gets good. ఇది చాలా బాగుంది. To make all men see what is the fellowship of the mystery which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ. Verse 9. అది మొత్తం కలిపి ఉన్న సార్. ఇట్ ఈస్ లైక్ మిక్స్. Amen. సో సహవాసము. Oh, it's all mixed there together. It is like, 8 to 12, 8 to 11 I need to read it. Well, let's go ahead and just read verse 8 through 11. Yeah. Let me read it again. Yes, please. Unto me, who am less than the least of all saints, is this grace given, that I should preach among the Gentiles the unsearchable riches of Christ, and to make all men see what is the fellowship of the mystery which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ, to the intent that now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God, according to the eternal purpose which he purposed in Christ Jesus our Lord. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. I like that it's all connected. ఇదంతా కూడా ఒకే చోట రాయబడి ఉండడం నాకు సంతోషంగా ఉంది. Because you can't separate this thought. ఎందుకంటే ఈ ఆలోచనని మీరు వేరు చేసి రాయలేరు. I want you to think about what verse 11 says. 11వ వచనం ఏమంటుందో మీరు ఆలోచించాలని అంటున్నాను. According to the eternal purpose of God. దేవుని యొక్క నిత్య సంకల్పమును బట్టి. So this mystery that Paul is making known, ఇప్పుడు పౌలు ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ మర్మము is the eternal purpose of God. దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉన్నది అది. In verse 10 it says, to the intent that now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. This means దీనికి అర్థం ఏంటనంటే that God has chosen a Gentile bride దేవుడు ఆయన అన్యుల్లో వధువుని ఎన్నుకొని to express his manifold wisdom. ఆయన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని తెలియపరచాలనుకున్నాడు. I am the vine, నేను వల్లిని, you are the branches, మీరు తీగలై ఉన్నారు, and you are going to bear the fruit. మీరు ఫలాన్ని ఫలించేటువంటి వారై ఉన్నారు. And so we see మనం ఏం చూస్తున్నామంటే that Paul is making something known here. పౌలు గారు ఇక్కడ ఏదో ఒక విషయాన్ని ప్రకటిస్తున్నారు. It was hidden. అది దాయబడి ఉన్నది. When God would come down and walk with Adam in the garden, దేవుడు దిగి వచ్చి ఆదాముతో తోటలో నడిచేవాడు. it was even hidden. అది కూడా దాయబడే In ఉన్నది. Genesis 14, ఆదికాండం 14వ అధ్యాయంలో when Melchizedek came and served Abraham communion. ఎప్పుడైతే మెల్కీసెదెకు వచ్చి రొట్టె ద్రాక్షరసాన్ని అబ్రాహాముకి ఇచ్చాడో అది కూడా. But let's go over to Revelation 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి మనం వెళ్దాం. And let's see that after the end of all things, అన్ని కూడా ముగించబడిన తర్వాత కార్యములు అంతము తర్వాత, if this mystery isn't displayed, ఈ యొక్క మర్మం ఏదైతే ఉందో అది బయలుపరచబడి ఉన్నది. Revelations 21, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము the first verse. మొదటి వచనము. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని,
మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. And I, John, saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచితిని. So we see that this city మనం చూస్తున్నాం ఈ పట్టణము has come down and it is a bride adorned for her husband. అది ఎలాగూ దిగి వస్తున్నదంటే భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె దిగి వచ్చుచున్నది. Now, what would it be like if Eve was adorned for Adam? ఆదాము హవ్వ ఆదాము కొరకు అలంకరించబడి ఉంటే ఎలాగుండేది? It means that Eve was prepared to receive the seed and express the seed. దానికి అర్థం ఏంటంటే హవ్వ ఆ బీజాన్ని పొందుకొని ఆ బీజాన్ని బయట పెట్టడానికి లేదా వ్యక్తపరచడానికి ఉన్నది. And so what John is describing ఇక్కడ యోహాను ఏదైతే వివరిస్తున్నాడో is a condition ఇది ఒక స్థితి అయి ఉన్నది. where the bride has made herself ready, అక్కడ వధువు తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. and the readiness of the bride వధువు యొక్క సిద్ధపాటు is to be able to receive the seed అది ఏం చేయాలంటే బీజాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, and to bring it into manifestation. కార్యసాధకం చేయడానికి సిద్ధపడి ఉన్నది. So this is the condition. కనుక ఇది దాని స్థితి అయి ఉన్నది. But he even repeats it again. ఆయన మరలా దాన్ని తిరిగి చెప్పుచు In verse 9, 9వ వచనంకి వస్తే, and there came unto me one of the 7 angels which had the 7 vials full of the 7 last plagues, and talked with me, saying, Come hither, and I will show thee the bride, the Lamb's wife. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. So whoever this angel was, ఈ దూతలు ఎవరైతే ఉన్నారో వారు he is going to show John who the bride is. ఆయన యోహానుకు చూపించనై ఉన్నారు వధువు ఎవరు అనే సంగతిని. That kind of sounds like this message, doesn't it? ఇలాంటి వర్తమానమై ఉన్నది ఇలాంటిది. And he carried me away in the spirit to a great and high mountain, and showed me that great city, the holy Jerusalem, descending out of heaven from God. ఆత్మ వసుడైన నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. So I want to make it clear. కానీ నేను దీన్ని స్పష్టపరచాలనుకుంటున్నాను. I'm not saying there's not a city. నేను పట్టణం లేదు అని చెప్పడం లేదు. But what I'm going to tell you నేను మీకు ఏదైతే చెప్పబోతున్నానంటే is the city is not streets and buildings. మనం పట్టణం అంటే మరి వీధులు మార్గాలు కాదు, కానీ You are the city. నీవే ఆ పట్టణమై ఉన్నావు. Now let's go to Revelations 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి వెళ్దాం. Now I want you to think about it, మీరు దీని గురించి ఆలోచించాలని నేను భావిస్తున్నాను. because we're not going to take the time to read it. ఎందుకంటే చదవడానికి మనం సమయాన్ని వెచ్చించలేం. But John goes into a description of this city. ఆయన పట్టణము గురించినటువంటి ఆ యొక్క వివరణలోనికి ఆయన వెళ్తూ యోహాను, And he talks about the city. The middle of the city is the throne of God. ఆ యొక్క పట్టణానికి మధ్యలో ఆయన సింహాసనం ఉన్నది అని అంటాడు. So Brother Samuel, you're the city. కనుక సోదరుడు శామ్యూయల్, మీరు ఆ పట్టణమై ఉన్నారు. Where's the throne of God? దేవుని సింహాసనం ఎక్కడ ఉంది? Right there. So the middle of the city, ఆ యొక్క పట్టణానికి మధ్యలో the throne of God. దేవుని సింహాసనం ఉన్నది. All right, Revelations 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. And he showed me a pure river of water of life, clear as crystal, proceeding out of the throne of God and of the Lamb. మొదటి వచనం, మరియు స్ఫటికం వలె మెరైనట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. So John is only writing what he sees. యోహాను ఏం చూస్తున్నాడు దాన్నే కేవలం రాస్తూ ఉన్నాడు. But maybe he's seeing a parable. బహుశా ఆయన ఒక ఉపమానంగా చూస్తున్నాడేమో. And he sees the throne of God ఆయన దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు in the middle of this city, ఆ పట్టణం మధ్యలో ఉన్నట్లు. and he sees a river of water of life flowing out of that. అందులో నుంచి జీవజల ప్రవాహం వెళుతున్నట్లుగా చూస్తున్నాడు. Now John 7 యోహాను సువార్త 7వ అధ్యాయము verse 37 37వ వచనము says, if you believe on me as the scripture has said, లేఖనము సెలవిచ్చినట్లుగా నా యందు విశ్వాసం ఉంచువాడు out of your belly shall flow rivers of మీ living water. కడుపులో నుంచి ఆ జీవజలపు ఊట ఊపుకునని చెబుతాడు. So we see that we are a fulfillment of this city. మనం చూస్తున్నాం ఈ పట్టణం యొక్క నెరవేర్పు ఎవరో కాదు కానీ నీవు నేనై ఉన్నాం. So we need to look at it as a condition మనం దానిని ఒక స్థితిగా చూడాల్సున్నాము, ఒక that we పరిస్థితిగా. already have, అది మనం కలిగి ఉన్నాము. and this is an eternal condition.
tradition. అదేంటంటే నిత్యమైనటువంటి స్థితి అయి ఉన్నది. This is a place God has chosen. దేవుడు చూపించేటువంటి స్థలం అయి ఉన్నది అది. But it gets better. కానీ గెట్స్ బెటర్. It gets better. అది ఇంకా మెరుగ్గా ఉంటుంది. Verse 2. రెండవ వచనము. And in the midst of the street of it, and on either side of the river, was there the tree of life. ఆ నది యొక్క ఈవల ఆవలను జీవ వృక్షం ఉండెను. The tree of life. జీవ వృక్షము ఉండెను. One tree of life. ఒక జీవ వృక్షము. Everywhere John looked. ఆ చుట్టూ కూడా యోహాను చూసి On either side of the river, ఆ యొక్క నదికి ఈవల ఆవల, and in the midst of the street of it, ఆ యొక్క వీధికి మధ్యలో, everywhere John looked in this city, ఈ యొక్క పట్టణంలో యోహాను చూసినప్పుడల్లా was the tree of life. అక్కడ జీవ వృక్షం ఉండెను. Are we representations of the tree of life? మనము ఆ ఏకైక జీవ వృక్షానికి ప్రతినిధులమా? The prophet preached a message called Door in a Door. ఆ ద్వారంలో ద్వారం అనే వర్తమానం ప్రవక్త బోధించాడు. And he says in this hour, ఆయన అంటాడు ఈ గడియలో Christ is standing at the door knocking. క్రీస్తు ద్వారము నొద్దుండి తట్టుచున్నాడు. And he wants us to let him in. ఆయన లోపలికి మనం రానివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. But he doesn't want us to just let him into one room. ఆయన ఒక గదిలోకి మాత్రమే నీవు అనుమతిస్తే దాన్ని ఆయన ఇష్టపడలేదు. Because if we only let him into one room, ఆయన కేవలం ఒక గదిలోనికే మనం రానిచ్చి పరిమితం చేస్తే, then everywhere they look in you is not the tree of life. నీలో ప్రతి చోట చూసినప్పుడు జీవవృక్షం అనేది ఉండదు. He must inhabit every room of your house. ఆయన నీ ఇంట్లో ఉన్న ప్రతి గదికి కూడా ఆయన పరిపాలకుడై ఉండాలి. The preeminence of Christ. క్రీస్తు యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో. You know, I was at a minister's meeting one time. నేను ఒకరోజు సేవకుల కూడికలో ఉన్నప్పుడు I was so discouraged. నాకు ఎంత నిరుత్సాహం వచ్చిందో. Because at our ministers' meeting we select a topic. ఎందుకంటే సేవకుల కూడికలో ఒక అంశాన్ని ఎన్నుకున్నాం. And at the end of the meeting we're saying, okay, what's the topic for the next meeting? ఈ కూట ముగింపులో అన్నారు మరి వచ్చే కూడికి ఏంటి ఆ అంశం అని అనుకున్నాం. Well, I had been reading Christ the Mystery of God Revealed. దేవుడు మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానం గురించి నేను And Brother Branham put such an importance on headship and preeminence. సోదరుడు బ్రహ్నం గారు ఆధిపత్యం గురించి మరి తల గురించి మాట్లాడినప్పుడు అందులో ఆయన ఎంతగా వివరిస్తాడంటే, And I said, I think as ministers we need to discuss preeminence. మనం ఆధిపత్యం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది సేవకుల కూడిక కాబట్టి అని నేను అన్నాను. We need to consider what true preeminence means. నిజమైన ఆధిపత్యం ఏంటనేది మనం పరిగణించాలి లేదా చర్చించాలి అని నేను అన్నాను. And as soon as the words came out of my mouth, నా నోటి నుంచి అలాగా మాటలు రాగానే they fell to the ground. వారు నేలన పడిపోయారు. And nobody said anything. ఎవరు కూడా ఏం మాట్లాడకుండా మౌనులు అయిపోయారు. And finally the moderator of the meeting, చిట్ట చివరికి మరి అక్కడ మరి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో he said, well, we know the preeminence of Christ just means he's first. మనకి అందరికీ తెలుసు కదా క్రీస్తు యొక్క ఆధిపత్యం అంటే ఏంటో అని అన్నాడు. My heart was broken. నా గుండె పగిలిన స్థితి అయింది. Because Christ can be first. ఎందుకంటే క్రీస్తే ప్రథముడై ఉండాలి. And basketball next. బాస్కెట్బాల్ ఆ నెట్లో అంటే వలలో. Cooking next. లేదా he can be completed first and you can have a whole bunch of other things, but he's the first one. అన్నిటిలో కూడా ఆయనే ప్రథమ స్థానంలో ఉండాలి. But that's not preeminence. కానీ అది కాదు ఆధిపత్యం అంటే. Preeminence is when he's the only thing. ఆధిపత్యం అంటే ఏంటంటే ఆయన మాత్రమే ప్రముఖుడై ఉండాలి. That means we must empty ourselves. దానికి అర్థం ఏంటంటే మనల్ని మనం ఖాళీ In చేసుకోవాలి. order for him to be preeminent. ఆయన ఆధిపత్యం చెలాయించాలి అని అంటే. So watch this. దీన్ని గమనించండి ఇప్పుడు. So in the midst of the street of it, and on either side of the river was the tree of life. ఆ వీధి మధ్యలో మరి అదే విధంగా ఆ వీధికి అటుపక్క ఇటుపక్క ఈవలావల కూడా జీవవృక్షం ఉండెను. Which bear 12 manner of fruits. అది నెలకు 12 కాపులు కాయొచ్చు ఉన్నటువంటి చెట్టు అయి ఉన్నది. Now I don't believe that means that he bears oranges one month and lemons the next month. ఒక రోజు లేదా ఒక నెలలో మరి నారింజ పండ్లు అదే విధంగా ఒక నెలలో మరి నిమ్మ పండ్లు కాస్తదని నేను నమ్మను. But he brings forth fruit in its season. దాని కాలానికి అది ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. Now this is a beautiful thought. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో when this high priest ఎప్పుడైతే ప్రధాన యాజకుడు was going to go to the Holy of Holies, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు, he put on a robe. ఆయన ఒక వస్త్రాన్ని అంగీని ధరించేవాడు. And this was a special robe. ఇది ఒక ప్రత్యేకమైన అంగీ. And sewn into the bottom of the robe దానికి మరి అంచులు గనక మనం చూస్తే అంగీకి was a bell and a pomegranate. దానికి ఏముండేదని అంటే దానిమ్మ పండు, దాడిమ పండు ఒక గంట, దాడిమ పండు ఒక గంట, All the way around. దాని చుట్టూ కూడా.
And I wondered, what in the world does that mean? ఇది దానికి అర్థం ఏంటి అని నేను చాలా చింతపడ్డాను. So I searched the message. నేను వర్తమానాలు పరిశీలించాను. And the prophet talked about it. ప్రవక్త దాని గురించి మాట్లాడిన He సందర్భంలో said those bells. ఆయన అన్నాడు ఆ గంటలు ఏవైతే ఉన్నాయో, He said that high priest had to walk a certain way. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఒక రకంగా నడిచేవాడు, That as he walked carrying that sacrifice, ఆయన అర్పణ పట్టుకుని అలా నడిచి వెళ్తూ ఉండగా those bells were crying out, అక్కడ ఉన్న గంటలన్నీ కూడా మోగుతూ holy, holy, holy పరిశుద్ధుడు unto the Lord. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అరుస్తూ ఉండేవి గంటలు. But I wondered, నేను ఆశ్చర్యపోయాను, what does the pomegranate mean? మరి దాడిమ పండు అంటే ఏంటి? I looked at what the message says. వర్తమానం ఏముందో నేను చూశాను, Nothing. ఏమీ లేదు. The prophet didn't even talk about it. ప్రవక్త దాని గురించి ఏం He మాట్లాడారు? mentions pomegranate, ఆయన అంటాడు దాడిమ పండు అని, but he doesn't explain what it means. కానీ అది ఏంటి అనేది వివరించలేదు. I looked at theologians. నేను వేదాంత పండితులు చెప్పింది చదివాను. The Jews believed that the pomegranate యూదులు ఏం నమ్మేవారంటే ఆ దాడిమ పండు contained the same number of seeds as there were commandments under the law. ఆ గింజలని కూడా దేవుని ఆజ్ఞలని వారు నమ్ముతారు. But that's not right. కానీ అది కాదు సరైంది. The pomegranate ఆ దాడిమ పండు is the fruit అది ఒక ఫలమై ఉన్నది. that has more seeds than any other fruit. మిగతా ఏ పండులో కూడా లేనన్ని విత్తనాలు అందులో ఉంటాయి. One pomegranate ఒక్క దాడిమ పండు తీసుకుంటే can have as many as 1,200 seeds. 1200 దగ్గరగా దాని లోపల విత్తనాలు అనేవి ఉంటాయి. So think about it. కానీ దీని గురించి ఆలోచించండి. I looked up the word prophet. నేను ప్రవక్త లేదా వాక్యాన్ని చూశాను. You know, in Revelations, the 10th chapter, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం లోపల John is commanded to take this book. యోహానికి ఏమని ఆజ్ఞాపించబడిందంటే ఈ గ్రంథాన్ని తీసుకుని, This book that was open in the hand of the one that descended. ఎవరైతే కిందికి దిగి వచ్చాడో ఆ బలిష్ఠుడైన దూత చేతిలో విప్పబడిన ఈ పుస్తకం ఉన్నప్పుడు, And in Revelations 8-11, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11 వరకు 8 నుంచి 11 వరకు John is commanded to eat this book. యోహానికి ఏం చెప్పబడిందంటే ఈ పుస్తకం తీసుకుని తినివేయము. So are we supposed to eat the pages? మనం ఇలాగా మరి కాగితాలను తినేద్దామా? Or are we supposed to ingest the contents of this message? ఈ వర్తమానంలో ఉన్నటువంటి విషయాల్ని తీసుకుందామా? Now remember, the contents of this 7-seal book is you. ఈ 7 ముద్రల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నీవై ఉన్నవి. It's your positional place. అది మీరు ఉండాల్సినటువంటి స్థానమును గురించి అయి ఉన్నది. So when you eat the book, మీరు ఎప్పుడైతే గ్రంథమును తినివేస్తారో something happens. ఏదో జరుగుతుంది. And the angel told John, he said, the reason you eat the book దూత చెప్పాడు యోహానికి ఏమనంటే ఆ యొక్క పుస్తకం తినివేయడానికి గల కారణము is because you must prophesy. ఎందుకంటే నీవు మరలా తిరిగి ప్రవచించాలి కాబట్టి తినివేయము. So I'm thinking, prophesy. నేను ప్రవచించడానికి గురించి Does that mean foretell the future? దానికి అర్థం ఏంటంటే భవిష్యత్తులో జరిగే చెప్పమనా? So when I don't understand something, నేను ఏదైనా ఒక విషయం చెబుతున్నప్పుడు sometimes I look at what the word means. వాక్యం ఏం చెబుతుందా అని నేను గమనిస్తాను. And you can take the word prophet, prophesy, prophecy. మీరు ప్రవక్త, ప్రవచనము, ప్రవచనం అనే మాటలను తీసుకుంటే And it all goes back to a root word. ఇదంతా కూడా ఒకే మూల పదానికి చేరుతుంది. The word that expresses what prophecy, prophet, prophesy is. వాక్యమే ఆ యొక్క ప్రవచనం చెప్పే వ్యక్తిని లేదా ప్రవచనాన్ని అది వ్యక్తీకరిస్తుంది. And that word is fruit. ఆ వాక్యమే ఫలమై ఉన్నది. So the reason we eat the book, మనం ఆ పుస్తకాన్ని తినివేయడానికి గల కారణము because it reveals to us our position, ఎందుకంటే అది మన స్థానం ఏంటనేది మనకి చూపెడుతుంది. that we must bear the fruit. మనము కూడా ఫలాలని ఉత్పత్తి చేయనట్లుగా. Now what's a pomegranate got to do with that? ఏంటి మరి ఆ దాడిమ పండుకున్నటువంటి ఆ యొక్క విశేషం? Because on the garment of this high priest, ఆ యొక్క మరి ప్రధాన యాజకుని యొక్క అంగీకి అంచున, now remember the high priest represented Christ, గుర్తుపెట్టుకోండి ప్రధాన యాజకుడు క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. and Christ represents you. క్రీస్తు నీకు సాదృశ్యమై ఉన్నాడు. So in your garment, కనుక నీ వస్త్రములో think about God coming down in the form of Logos. దేవుడు వాక్య రూపములో రావడం గురించి ఆలోచించండి. Think about Melchizedek, who was theophany. మరి వాక్య దేహంగా ఉన్న మెల్కీసెదెకును గురించి ఆలోచించండి. So what is the garment that you wear? నీవు ధరించుకునేటువంటి అంగి ఏది? Your theophany condition. నీ యొక్క వాక్య దేహము యొక్క పరిస్థితే. And on the hem of that theophany condition, ఆ యొక్క థియోఫనీ పరిస్థితికి ఉన్నటువంటి అంగి అంచున contains fruit. దానికి ఫలం ఉంటుంది. And inside that fruit is a seed. ఆ ఫలము లోపల ఏముంటుందంటే బీజం ఉంటుంది.
You remember the woman that had the blood issue? మీకు గుర్తుందా రక్తస్రావం కలిగిన స్త్రీ? And she said, if I can but touch the hem of his garment, ఆమె అనుకున్నది, నేను వెళ్ళి గనక ఆయన వస్త్రపు చెంగును ముట్టగలిగితే I will get the healing that I need. నాకు కావాల్సిన స్వస్థత నాకు వచ్చేస్తుంది అనుకుంది. So the prophet said she had no scripture for doing that. ప్రవక్త అన్నాడు ఆమెకి లేఖనాధారం ఏది లేదు అలా చేయడానికి. There was no scripture that said if you touch the high priest's garment. మీరు ప్రధాన యాజకుని యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే ఇలా జరుగుతుందనే ఆధారం లేదు. But she had an election. కానీ ఆమె ఎన్నికలో ఉన్న స్త్రీ. She said, if I can ever get back to that tree of life, నేను గనక ఆ జీవ వృక్షాన్ని దగ్గరికి then I will చేరగలిగితే receive what I have need of. నాకు ఏం అవసరమో అది నాకు పొందుతాను. And she reached out and she grabbed the seed. ఆమె ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీజాన్ని లాక్కుంది. And she was healed. ఆమె స్వస్థత పొందుకున్నది. ఆమేన్, గ్లోరీ. So this is going to get good. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. Okay, so we've looked at the fruit. మనం ఆ ఫలం ఏంటో చూసాము. And the last phrase, ఆ యొక్క చిట్ట చివరి ఆ మాటలో, and the leaves of the tree were for the healing of the nations. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. In the message restoration of the bride tree, వధు వృక్షం యొక్క పునరుద్ధరీకరణ అనే వర్తమానంలో Brother Branham identifies the leaves సోదరుడు బ్రహ్నాం గారు ఆ ఆకులని గుర్తిస్తాడు as being divine fellowship. దైవికమైన సహవాసానికి సాదృశ్యంగా. So we're bearing fruit. మనం ఫలాల్ని ఫలిస్తున్నాము, We're bearing leaves. మనం ఆకులని కంటున్నాం. All divine fellowship. అదంతా కూడా దైవికమైన సహవాసం. So you're seeing the same thing in a new heavens and new earth అదే నూతన భూమి నూతన ఆకాశంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. that you saw in the garden, మనం ఏదైతే తోటలో చూసామో అదే, that you saw with Melchizedek. మెల్కీసెదెకు దగ్గర ఏదైతే చూసామో అదే. Because the garden, ఎందుకంటే తోట, see, we have this thought. మనకి చాలా మనకి ఆలోచన ఉన్నది. God made a garden of Eden. దేవుడు ఏదైనా తోట చేశాడు. And here's Adam and Eve. ఇక్కడ ఆదాము హవ్వలు ఇద్దరు And ఉన్నారు. here's God. అక్కడ దేవుడు ఉన్నాడు. And they sin. వారు అన్నారు, And they get kicked వారు out. పాపం చేశారు, అక్కడ నుంచి తోలివేయబడ్డారు. And then we see a new heavens and new earth. ఆ తర్వాత మనం చూస్తున్నాం నూతన భూమి నూతన ఆకాశం. And we think this is something new. ఇదేదో కొత్తది అని మనం అనుకుంటున్నాం. But it's not something new. కానీ ఏదో కొత్తది కాదు. కానీ It's the manifestation of what God said here. దేవుడు ఇక్కడ ఏదైతే పెట్టున్నాడో దాని యొక్క క్రియా సాధకం అది. The Garden of Eden was the seed of a new Jerusalem on the ఏదేను earth. తోట ఏదో కాదు కానీ అది బీజమై ఉన్నది నూతన యెరూషలేము నూతన And ఆకాశం. now God in a new Jerusalem దేవుడు నూతన యెరూషలేము లోపల has come down from God out of heaven. Excuse me. Has come down from God out of heaven. దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి, Just like God descended in the garden. దేవుడు ఎలాగా తోటలోకి ఆదాము దగ్గర దిగి వచ్చాడో అలాగే వస్తాడు. And he would come down and walk on the earth. ఆయన వచ్చి భూమి మీద నడవనై ఉన్నాడు. So God is showing us the same thing here. దేవుడు అదే కార్యాన్ని ఇక్కడ కూడా మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. And you are the fulfillment of that. నీవు కూడా దానిలో నెరవేర్పులో ఒక భాగస్థుడు అయి ఉన్నావు. Now I have two more scriptures. నాకు రెండు లేఖనాలు We ఉన్నాయి. have time? సమయం ఉన్నదా? Okay. I got confused by this scripture. నేను ఈ లేఖనం ద్వారా కొంత గందరగోళానికి గురయ్యాను. Because it says the leaves of the tree were for the healing of the nation. ఎందుకంటే ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అని రాయబడింది. What does that mean? దానికి అర్థం ఏంటి? There's no healing there. అక్కడ స్వస్థత ఉండదు. There's nobody gets sick. అక్కడ ఎవరికి రోగమే రాదు. And so I looked in the message. నేను వర్తమానంలో పరిశీలించాను. Looked for everything Brother Branham said సోదరు about it. బ్రహ్నాం గారు దాని గురించి ఏం చెప్పాడు అన్నీ చదివాను. And he says something that makes a lot of sense. అది ఎంతో మరి అర్థాన్ని ఇచ్చే ఒక విషయాన్ని ఆయన చెప్పాడు. He said the healing. ఆయన అన్నాడు స్వస్థత. He said it's all these nations that used to be fighting with one another. ఒకరితో ఒకరు ఈ దేశాలన్నీ కూడా ఒకరితో ఒకరు పోరాడారు లేదా యుద్ధాలు And చేశారు. now they've come to peace. ఇప్పుడు వారు సమాధాన పడ్డారు. Okay, I get that. నాకు అది అర్థమైంది. At the beginning, ఆనందంలో నాకు అర్థమైంది. we used to fight. మనం యుద్ధాలు చేసుకునేవారు. And now we're friends. ఇప్పుడు ఒకప్పుడు జగడం ఆడేవారం కానీ ఇప్పుడు స్నేహితులం అయ్యాం. And a million years from now, ఇప్పటి నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత oh, we used to fight. మనం అనుకుంటాం ఈ ఒకప్పుడు And now we're friends. ఒకప్పుడు మనం గొడవ పడ్డాం కానీ ఇప్పుడు It's స్నేహితులం. something else. అది ఇంకా వేరే ఏదో అయి ఉన్నది. So I looked at what this word meant. నేను ఈ యొక్క వాక్యం ద్వారా చూశాను. What does this word healing mean? ఈ యొక్క స్వస్థత అనే మాటకు అర్థం ఏంటా అని. Well, I found the exact same word in Matthew 24. నేను మత్తయి సువార్తలో అదే వాక్యాన్ని సరిగ్గా కనుగొన్నాను. So let's go to Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి మనం తిరగవేద్దాం.
excuse me, క్షమించండి. Matthew 24, and we'll begin reading at verse 40. 40వ వచనం దగ్గర నుంచి మనం ప్రారంభిద్దాం. Then shall two be in the field, and one shall be taken, and the other left. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. Two women shall be grinding at the mill, and one shall be taken, and the other left. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. Watch therefore, for you know not what hour your Lord doth come. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. So I read that because I want you to see మీరు అది ఎందుకు చదివానంటే మీరు దాన్ని చూడాలన్న ఆశ. that clearly Jesus is speaking of his coming. యేసుక్రీస్తు వారు స్పష్టంగా అక్కడ తన రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నారు. The context of this scripture ఈ లేఖనము యొక్క సందర్భం is Jesus at his second coming. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించినటువంటి సందర్భం. But watch what he says, verse 43. ఆయన ఏమంటున్నాడు చూడండి 43వ వచనంలో. But know this, that if the good man of the house had known in what watch the thief would come, he would have watched and would not have suffered his house to be broken up. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. Therefore be ye also ready, for in such an hour as ye think not, the Son of Man cometh. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా నుండుడి. Who then is the faithful and wise servant whom his Lord hath made ruler over his household to give them meat in due season? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? So Jesus at his second coming, యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడ లోపల he said there is going to be a group of people ఆయన అంటూ ఉన్నాడు, ఒక గుంపు ప్రజలు వారు ఉన్నారు that he calls the faithful and wise servant, వారిని ఏమంటున్నాడంటే నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు అయిన దాసుడు, whom his Lord hath made ruler over his household. తన ఇంటి మీద ఆయన అధికారిగా పెట్టబడినటువంటి వ్యక్తి ఆయన. This word household right here, ఈ యొక్క మరి తన యొక్క ఇంటి మీద ఉన్నటువంటి యజమానుడు గృహ నిర్వాహకుడు అంటే it's the same word as healing. అదే స్వస్థత అనే మాటకి వాడబడినటువంటి పదమై ఉన్నది. So we can easily read the scripture in Revelations 22. ప్రకటన గ్రంథంలో 22లో ఉన్నటువంటి లేఖనాన్ని మనము సులభంగా చదవచ్చు. The leaves of the tree are for the household of the nations. ఆ యొక్క చెట్టు ఆకులు ఏవైతే ఉన్నాయో అవి జనములను స్వస్థపరచడానికి అని మనం The చూస్తున్నాం. same as Jesus says here. యేసుక్రీస్తు వారు అదే కార్యాన్ని ఇక్కడ కూడా చెప్పుచున్నారు. To give them meat in due season. వారికి తగిన కాలములో భోజనము పెట్టుటకు. So as God came down and walked with Adam, దేవుడు దిగి వచ్చి ఆదాముతో నడిచేవాడు. as the tree of life, he was giving him meat in due season. ఆయన జీవవృక్షంగా ఉండి తగిన సమయానికి ఆహారాన్ని ఆదాముకి ఇస్తూ ఉండేవాడు. When Melchizedek came down and walked with Abraham, ఎప్పుడైతే మెల్కీసెదెకు దిగి వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చాడో he gave him meat in due season. ఆయనకి కూడా ఋతువులకు సరిపడా ఆహారాన్ని ఇచ్చాడు. And in the second coming of Jesus, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో the hour that we're living in right now, ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ గడియలో because God has given us the fullness of the word, దేవుడు మనకి సంపూర్ణ వాక్యమునిచ్చి it should produce the nature of God, దేవుని యొక్క స్వభావాన్ని అది పునరుత్పత్తి చేస్తది. where when he comes, he will find us doing the same thing ఆయన కూడా వచ్చి మనం అది చేయుట ఎప్పుడైతే ఆయన as చూస్తాడో he did in the garden, ఆయన ఎలాగైతే తోటలో and చేశాడో as he did with Melchizedek. మెల్కీసెదెకు విషయంలో ఎలా చేశాడో Because what he's established in this hour ఈ గడియలో ఏదైతే స్థిరపరచబడిందో అది is your eternal position. అది నీ యొక్క నిత్య స్థానమై ఉన్నది. ఆమేన్. But watch what he says. కానీ ఆయన ఏమంటున్నాడో గమనించండి. He says, let me read verse 45 again. 45వ వచనాన్ని మనం చదువుకుందాం. Who then is a faithful and wise servant whom his Lord hath made ruler over his household to give them meat in due season? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? Blessed is that servant whom his Lord when he cometh shall find so doing. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. And verily I say unto you that he shall make him ruler over all his goods. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.
You know the word ruler? మీకు తెలుసా ఆ ఏలుబాటు చేసే వ్యక్తి ఏలేవాడు అంటే? The word ruler doesn't mean ruler like we think. మనం ఆలోచించేటువంటి విధంగా ఉన్నటువంటి పదం కాదు ఏలువాడు అంటే. The word ruler means to shepherd. ఏలువాడు అని అంటే దానికి అర్థం ఏంటంటే కాపరి అని అర్థం. The Bible says that we'll rule with a rod of iron. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే ఇనపదండంతో మనం ఏలుబడి చేస్తాము అని. It's one of the promises to the church ages. మనకి సంఘకాలాల్లో ఇవ్వబడిన ఒక వాగ్దానం అది. We'll shepherd. మనము కాపరిగా ఉంటాం మందకి. With a shepherd's crook. మనము ఆ యొక్క కాపరి కర్రని పట్టుకుని. The bride position is to take care of the nations. వధువు యొక్క స్థానం ఏంటి అంటే ప్రజల విషయంలో శ్రద్ధ వహించడం లేదా వారి బాగోగులు చూడడం. And if we are bride, మనం వధువు గనుక అయితే, and we have stepped into our position, మనం మన స్థానంలోనికి వచ్చిన వారమైతే, then we will be the manifestation of that right now. మనం దాని యొక్క క్రియాసాధకంగా ఇప్పుడే బ్రతుకుతాం. Now I got one more scripture. మరొక లేఖనం నాకున్నది. Hebrews the 12th chapter. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. Hebrews the 12th chapter, Paul is finishing up this great story. ఆయన ఈ గొప్ప కథకి ముగింపుని లేదా ఆ చివరి గీతాన్ని అంతిమ గీతాన్ని పాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. Where he's separating time from eternity. ఆయన ఏం చేస్తున్నాడంటే కాలాన్ని నిత్యత్వాన్ని వేరు చేస్తూ చూపిస్తున్నాడు. You understand how I mean that? మీకు Do you understand how I mean that? ఆయన ఆ ఉద్దేశాన్ని ఎలా చెబుతున్నాడు మీరు గ్రహించారా? This morning we preached about law versus grace. ఈ ఉదయం మనం బోధించింది ఏంటంటే ధర్మశాస్త్రము మరియు అదే విధంగా ధర్మశాస్త్రమా లేక కృప అనే దాని మీద. Law, time. ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది కాలము లోపల ఉన్నది. Grace, eternity. కృప అనేటువంటిది నిత్యత్వానికి సంబంధించింది. And so Paul has separated law from grace. పౌలు ఏం చేశాడంటే కృపలో నుంచి ధర్మశాస్త్రాన్ని విభాగించాడు. Separated time from eternity. కాలమును నిత్యత్వంలో నుంచి వేరు చేశాడు. And in Hebrews the 12th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో and beginning at verse 18, 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. For you are not come unto the mount that might be touched, that burned with fire, nor unto a blackness and darkness and tempest. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును మీరు రాలేదు కానీ. See, when God brought Israel out of Egypt, ఎప్పుడైతే ఇశ్రాయేలును ఐగుప్తుల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడో, I think we talked about it this morning, మనం ఈ ఉదయం దాని గురించి మాట్లాడామని నేను అనుకుంటున్నాను. that he wanted to bring them to Mount Sinai వారిని సీనాయి కొండ దగ్గర తీసుకురావాలనుకున్నాడు. because he wanted to reveal their position. ఎందుకంటే వారి స్థానం ఏంటో చూపించాలని ఆయన ఇష్టపడ్డాడు. But when they heard that sound, కానీ ఎప్పుడైతే ఆ స్వరం వారు విన్నారో it scared them. వారికి భయం పుట్టింది దానివల్ల. And it says here in verse 19, ఇక్కడ 19వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, and the sound of a trumpet and the voice of words which voiced they that heard entreated that the word should not be spoken unto them anymore. బూర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. They heard the voice of God, but it sounded like a trumpet. వారు దేవుని యొక్క స్వరాన్ని విన్నారు కానీ అది బూర ధ్వనిలాగా అనిపించింది. And it scared them so bad they said, "No, we don't want to hear that." వారు ఆ ధ్వని ఎవరైతే విన్నారో వారికి ఎంత భయం పుట్టిందంటే ఇదిగో మాతో ఇంకేం మాట్లాడొద్దని బతిలాడారు. So this was a very holy కనుక ఇది చాలా పరిశుద్ధమైంది and fearful place. అది చాలా భయపడేటువంటి స్థలమై ఉన్నది. Said verse 20, 20వ వచనము, for they could not endure that which was commanded, and if so much as a beast touch the mountain, it shall be stoned and thrust through with a dart. ఒక్క జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక. And so terrible was the sight that Moses said, I exceedingly fear and quake. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానన్నాడు. So they had changed the love of God వారు దేవుని యొక్క ప్రేమను మార్చి into something to be feared, భయపడేటువంటి ఒక వస్తువుగా మార్చేశారు. into something that they were afraid they would die if they touched it. మేము దాన్ని ముట్టుకుంటే చనిపోతామా అనేటువంటి భయమైన దానిగా మార్చేశారు. And God had showed his love to Israel దేవుడు తన ప్రేమను ఇశ్రాయేలు వారికి వ్యక్తపరిచి ఉండేవాడు. by destroying the greatest bearer of that day. ఆ దినానికి ఉన్నటువంటి గొప్ప వాగ్దానాన్ని పునరుద్ధరించి, You remember the story about the bear and the little boy. అక్కడ ఉన్నటువంటి The bear and the little boy. చిన్న బాలుడు అదే విధంగా ఎలుగుబంటిని గురించిన కథ మీకు తెలుసు కదా. The nation of Egypt was the largest, most powerful army on the earth. ఆ భూమి మీద ఉన్నటువంటి అత్యంత గొప్ప మరి శక్తి సామర్థ్యాలు కలిగిన సైన్యం కలిగిన దేశం. And God had destroyed that nation. దేవుడు అలాంటి దేశాన్ని నాశనం చేశాడు.
because of his love for Israel. ఇజ్రాయేలు పట్ల తనకున్న ప్రేమను బట్టి. And when Israel got to the mountain, ఎప్పుడైతే కొండ దగ్గరికి ఇజ్రాయేల్ వారు వచ్చారో, they turned the love of God into something to be feared. దేవుని యొక్క ప్రేమని భయపడేటువంటి ఒక దానిగా వారు మార్పు చేశారు. And Paul says we've not come unto that kind of a thing. పౌలు గారు అంటున్నారు, మనం అలాంటి విధమైన సంగతి దగ్గరికి రాలేదు. But in verse 22, కానీ 22వ వచనంలో, but he says you are come. కానీ ఆయన అంటాడు, మీరు ఇప్పుడు వచ్చి ఉన్నారు. You are, not you will. మీరు రాబోతున్నారు కాదు, మీరు వచ్చి ఉన్నారు. You are come మీరు వచ్చి ఉన్నారు. unto Mount Zion. మీరు సియోను కొండకు, జీవంగల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నారు. Mount Zion is the bride. సియోన్ అంటే ఎవరు కాదు, వధువై ఉన్నది. Unto the city of the living God. ఆ యొక్క జీవంగల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నారు. The heavenly Jerusalem. అనగా పరలోక యెరూషలేమునకు. And to an innumerable company of angels. వేల కొలది దూతల యొద్దకును వచ్చి ఉన్నారు. And to the general assembly and church of the firstborn which are written in heaven, and to God the judge of all, and the spirit of just men made perfect. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. And to Jesus the mediator of a new covenant, to the blood of sprinkling, and that speaketh better things than that of Abel. కొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. Paul says you are right now come to that city. పౌలు గారు అంటున్నారు, మీరు ఆ పట్టణానికి ఇప్పుడే వచ్చి ఉన్నారు. But it's not like we walk through the gates of the city. మనం ఆ పట్టణంలోనికి ఆ ద్వారాల్లో నుంచి నడిచి వచ్చినట్లు కాదు. But we've come to a condition that expresses the city. ఆ యొక్క పట్టణాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక స్థితిలోనికి మనం వచ్చి ఉన్నాము. Right now. ఇప్పుడు వచ్చి ఉన్నాము. The preeminence of Christ. క్రీస్తు యొక్క ఆధిపత్యము లేదా నియంత్రణ will do in you. అది నీలో చేసే కార్యము. The same thing he did in the garden. ఆయన తోటలో ఏదైతే చేశాడో అదే. The same thing he did in Melchizedek. మెల్కీసెదెకులో ఏదైతే చేశాడో అదే. And the same thing that we saw in Revelation 22. ప్రకటన గ్రంథం 22లో కూడా మనం దాన్నే చూస్తూ ఉన్నాము. Right now. ఇప్పుడు చూస్తూ ఉన్నాము. Because you know why God will do the same thing? ఎందుకు దేవుడు అదే కార్యం చేస్తున్నాడు మీకు తెలుసా? Because the theme of this message. ఎందుకంటే ఈ వర్తమానం యొక్క ఇతివృత్తం is Hebrews 13:8. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. Jesus Christ the same. యేసుక్రీస్తును yesterday, today and forever. యేసుక్రీస్తు వారు నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. We were talking earlier. మనం ముందు మాట్లాడుకున్నాము. One another theme scripture. ఆ యొక్క మరి లేఖనంలో ఉన్నటువంటి ఇతివృత్తం. John 14:12. అది 12. John 14:12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. That the works that I do shall you do also. నేను చేయు క్రియలు మీరును చేయుదురు. Okay, so we think of works. మనం క్రియల గురించి ఆలోచిస్తే, oh, healing, స్వస్థత, great miracles, గొప్ప సూచక్రియలు, great things. గొప్ప గొప్ప కార్యాలు. What about the humility of taking care of creation? సృష్టిని గురించి జాగ్రత్త వహించే ఆ దీనత్వం సంగతి ఏమైంది? What about God's desire from the very beginning? ఆరంభం నుంచి దేవుడికున్న కోరిక పట్ల శ్రద్ధ ఏమైంది? What about what we read in Ephesians 3? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదివింది ఏమైంది? That he is going to use the bride. ఆయన వధువుని వాడుకుని to express his manifold wisdom. ఆయన యొక్క నానా విధమైన జ్ఞానమును వ్యక్తపరచాలనుకుంటున్నాడు. We are that people. మనమే ఆ జనాంగమై ఉన్నాము. It's not coming. అది రాబోయేది కాదు. It's here right now. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అది. Amen. All we have to do. మనం చేయాల్సిందల్లంతా. There's only one thing we have to do. మనం చేయాల్సింది ఒకే ఒక కార్యం ఉన్నది. Only believe. Let's stand. మనందరం లేచి నిలబడదాం. Only believe. All things are possible. Only believe. God bless you, brother. Only believe. అందరం కలిసి పాడదాం. Only believe. All things are possible. Only believe. Lord, I believe.
Let's make it personal. Lord, I believe all things are possible. Lord, I believe. Lord, I believe. Let us sing from all our hearts. Lord, I believe all things are possible. Lord, I believe. One more time. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. You love the Lord? ప్రభుని ప్రేమిస్తున్నారా? What a masterpiece. ఎలాంటి మహోన్నత కళాఖండం ఇది. Praise the Lord. దేవునికి స్తోత్రం. What a wonderful word. ఎంత అద్భుతమైన వాక్యమై ఉన్నది. Isn't it wonderful what God has done for us? దేవుడు మన కోసం చేసిన ఎంత అద్భుతంగా అనిపించట్లేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He's showing us our place. ఆయన మన స్థానం ఏంటో చూపెడుతున్నాడు. He's showing us in what condition we are now. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు చూపెట్టాడు. You are that city. నీవే ఆ పట్టణమై ఉన్నావు. You are that city. నీవే ఆ పట్టణమై ఉన్నావు. Now ఇప్పుడు you have come to that mountain. నీవు ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వచ్చావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. You are that bride of Jesus Christ. నీవే ఆ యేసుక్రీస్తు వధువై ఉన్నావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So you see how important it is to live according to the word of God. దేవుని వాక్యానుసారంగా జీవించడం ఎంత ప్రాముఖ్యమైందో మీరు చూడగలిగారా? Do you see how important it is, minister, to study the word of God? దేవుని యొక్క వాక్యాన్ని సేవకుడు చదవడం ఎంత ప్రాముఖ్యమో మీరు చూసారా? Praise the Lord. దేవునికి స్తోత్రం. At this time, ఈ సమయంలో I like to say, నేను అనాలనుకుంటున్నాను, let's not waste time. మన సమయాన్ని వృధా చేయవద్దు. Let's stay in the presence of God. దేవుని సన్నిధిలో కాలం గడుపుదాం. Study the word. వాక్యాన్ని చదువుదాం. Pray. ప్రార్థిద్దాం. And ask for God's revealing. Let him reveal himself. దేవుడు తనని తాను మనకి బయలుపరచుకోమని అడుగుదాం. You know what our prophet said? మన ప్రవక్త ఏమన్నాడో తెలుసా? God wants to reveal it to you. దేవుడు మీకు తనని తాను బయలుపరచుకోవాలని ఆశిస్తున్నాడు. He's always ready. ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. But he wants you to have faith in his word first. నీవు ఆయన వాక్యంలో మొదటిగా విశ్వాసం ఉంచాలని ఆశపడుతున్నాడు. If you don't believe the word, మీరు వాక్యాన్ని కనుక విశ్వసించినట్లయితే he cannot reveal it to you. ఆయన మీకు బయలుపరచుకోలేడు. He cannot reveal it to you. ఆయన మీకు బయలుపరచుకోలేడు. Let's believe the word of God. వాక్యమును మనం విశ్వసిద్దాం. Never doubt his word. ఎప్పుడు ఆయన వాక్యం పట్ల సందేహం వ్యక్తపరచకుండా. Praise the Lord. దేవునికి స్తోత్రం. I don't want to take much time and speak more things. నేను అధిక సమయం తీసుకుని ఎక్కువ విషయాలు మాట్లాడడం నాకు I ఇష్టం want లేదు. you all to take this precious word with you, carry it to your house. ఈ ప్రశస్తమైన వాక్యాన్ని మీతో పాటు మీ గృహాలకు తీసుకుని వెళ్ళాలని నేను Take భావిస్తున్నాను. Jesus with you tonight. యేసుని మీతో పాటు ఈ రాత్రి తీసుకెళ్ళండి. Take these blessings with you. ఆయన ఆశీర్వాదాలు మీతో తీసుకుని వెళ్ళండి. Amen. Isn't it wonderful to serve God? దేవుని సేవించడం అద్భుతమైన సంగతి కాదా? I'd like to thank our precious brother, Brother Stan Price, for the wonderful word. అద్భుతమైన వాక్యం కొరకు సోదరుడు స్టాన్ ప్రైజ్ గారికి నేను కృతజ్ఞతలు I would తెలియపరుస్తున్నాను. only say, God bless you, brother. కేవలం ఒకే మాట అనగలను, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May He strengthen you and use you mightily మిమ్మల్ని బలపరిచి ఆయన బలంగా వాడుకును గాక. for the glory of God. దేవుని మహిమార్థమై. God bless you, Sister Merlin, సహోదరి మెర్లీ గారిని దేవుడు దీవించును గాక. because you stand by the man of God ఎందుకంటే దేవుని పక్షంలో మీరు నిలబడి and ఉన్నారు. you take care of him. మీరు ఆయన గురించి జాగ్రత్త చూస్తున్నారు. God bless you, sister. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Sister సోదరి Katie, God bless you. సోదరి కేడి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. Thank you very much for coming. వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. Praise the Lord. Thank you, everyone, man of God, మీలో ఉన్న ప్రతి దైవజనునికి కూడా వందనాలు and తెలియపరుస్తున్నాను. all the saints that are present here. ఎవరెవరైతే ఇక్కడ ఉన్న పరిశుద్ధులు ఉన్నారో వారందరికీ వందనాలు. I'd like to thank the Lighthouse for their cooperation. నేను లైట్ హౌస్ వారందరికీ కూడా వారి సహకారాన్ని బట్టి వందనాలు. Lighthouse, God bless you. లైట్ హౌస్ సంగమా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. If you have a part in this meetings, ఈ యొక్క కూడికలో ఎవరికైతే పాలుపొందులు కలిగి ఉన్నారో you will receive great
greater portion of మీరు blessing. గొప్ప బహుమానాన్ని పొందుకుంటారు. Praise the Lord. దేవునికి You స్తోత్రం. have a greater portion మీకు గొప్ప భాగం ఉన్నది. because such a wonderful word we have received. ఎందుకంటే అంత గొప్ప వాక్యాన్ని మనం అందరం పొందుకొని ఉన్నాం. May God, plant it in our hearts and may it bring forth fruit 100-fold. దేవుడు మన హృదయాల్లో దీన్ని నాటి నూరంతల ఫలాన్ని ఉత్పన్నం చేయను గాక. God bless you. దేవుడు మనం దీవించును గాక. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా అందరం కలిసి దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా పతివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా పతివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా వా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా నిలిచావు భూమిలో మెస్సయ్యగా నీ దారి బతుకులు సెలయేరుగా వెలిసావు భూమిలో మెస్సయ్యగా ఎడారి బ్రతుకులు సెలయేరుగా నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము ప్రతివేళలో అతి సుందరుడా కీర్తింతు ఓ దేవుని ఆరాధిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతివేళలో అతి సుందరుడా కీర్తింతు మనసారా ప్రతివేళలో మీరు నేను సేవించే దేవుడు ఆయన 10,000లో సుందరుడు. ఆయన తప్ప మనకు వేరే ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. అందరం హృదయమంతటితో కీర్తింతు మనసారా జానువంతరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినై వంతరి విశ్వాసినై జ్ఞాను నీ దారి వేషినై నీ దివ్య మార్గము దర్శించి భరించే నా జన్మము ఓ నీ దివ్య మార్గము దర్శించిన ఫలించే నా జన్మము ప్రతివేళలో సుందరుడా కీర్తింతు మనసారా ఓ యెస్ హల్లెలూయా ప్రతివేళలో అతి సుందరుడా కీర్తింతు మనసారా మరొకసారి ప్రతివేళలో సుందరుడా కీర్తింతు మనసారా దైవ సేవకులు పాస్టర్ సువన్ రాజ్ గారు ముందుకొచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆయన పూజారుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమస్త ఘనత మహిమకు అర్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
మనం స్తుతించాలి. ప్రైజ్ లార్డ్. Amen. మన కంఠాన్ని తెరిచి Amen. మన నోరులను తెరిచి దేవుని స్తుతించాలి. Hallelujah. ఆయన చేసిన గొప్ప కార్యమును. Amen. 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 Praise the Lord. Amen. Hallelujah. మీరే ఆ పట్నము. Amen. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. That is so rich, so good. ఎంత చక్కగా ఉందో. ఇంకా కాసేపు చెప్తే బాగుండేది కదండి. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, ఘనమైనటువంటి మహారాజా, మా యేసయ్య నీ గొప్ప నామమునకు మహిమ చెల్లిస్తూ ప్రత్యేకించి నాయనా ఈ దినాన ప్రభువా ఉదయకాల సమయంలో అలాగే రాత్రి 2 కుడికలలో ప్రభువా అయ్యా బలిష్ఠుడైనటువంటి దూతగా మీరు మా మధ్యలోనికి సంచరించి ప్రభువా మా స్థితిని మాకు మరొకసారి మీరు జ్ఞాపకం చేసి ప్రభువా నీ సన్నిధిలో మేమేమై ఉన్నామో నాయనా మరొకసారి ప్రభువా మీరే తేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిశ్చయముగా నాయనా ఈ చివరి కాలంలో ప్రభువా నాయనా సామాన్యతలో నుండి ప్రభువా నాయనా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృపతో నాయనా మేమే నాయనా ప్రభా పట్టణమై ఉన్నామని ప్రభా నీ సన్నిధిలో మెల్కిసెదెకు యొక్క మర్మమును గూర్చి నాయనా ప్రభా అనేకమైనటువంటి విషయములు నాయనా ప్రభువా మీ దాసులను మీరు నిలవబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ఈ చివరి కాలంలో ప్రభువా నాయనా మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు ఇష్టమైనటువంటి వధువుగా నాయనా ప్రభువా అయా మీరు మమ్మల్ని నాయనా ప్రభువా నాయనా అయా రూపిస్తున్నటువంటి దేవుడవు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీ కృపలోనైనా మరొకసారి నాయనా ప్రభువా మీ దాసులు నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృపతో నాయనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని నాయనా ఈ చివరి కాలంలో ప్రభువా మేమందరము నాయనా ప్రభువా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండి ప్రభువా అయా వర్తమానములను ప్రభువా నీ సన్నిధిలో మేము ధ్యానిస్తూ ప్రభువా నీకిష్టమైనటువంటి వధువుగా మేమందరము రూపాంతరము చెందినట్లుగా అయా అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా కృపతో జ్ఞాపకం చేసుకున్నామని నాయన వాక్యం ఎత్తినటువంటి మీ దాసులను ప్రభువా నాయనా నీకు వందనాలు. స్టాన్లీ ప్రైజ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఇంకనూ మీ కొలత లేని ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యము, శక్తి, బలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసునితో వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ కృపతో నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభువా మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలలో ఫలించినట్లుగా మేమందరము నాయన నీకు ఇష్టమైన వధువుగా నాయన ఎత్తబడేటువంటి విశ్వాసములోనికి మేమందరం నడిపించబడటానికి అయా కృప దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. కృపతో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఈ లైట్ హౌస్ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని అయా నీ కుమారుడు శామ్యూల్ గారిని బట్టి సందులో ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా కృపతో జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చినటువంటి మీ సేవకులందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ చివరి కాలంలో ప్రభా మేమందరము నాయన అయ్యా నీ వాక్య విషయంలో ప్రభా వర్తమాన విషయంలో నాయన రోషము కలిగి ప్రభా నీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నట్లుగా అనేక ఆత్మలను ప్రభా నీ కొరకు నాయన ప్రభా మేము సంపాదించేటువంటి బలమైనటువంటి సాధనములుగా ప్రభా మీరు మమ్మల్ని అందరూ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. అయా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయన అయా ప్రభా బిడ్డలందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల కుటుంబాలన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృపతో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దర్శించమని దీవించి ఆశీర్వదించమని ప్రభువా ఎవరు ఏ పరిచర్యలైతే జరిగించారో ఆ పరిచర్యలన్నిటినీ ప్రభువా నాయన జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడవు కనుక అంతకు రెట్టింపు ఆశీర్వాదమును ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని మేమందరము నాయన ఈ చివరి కాలంలో ప్రభువా అయ్యా నీ స్వరాన్ని విని ప్రభువా నాయన అయ్యా ప్రభా నీ ఎదుట మేము నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా ప్రభువా నేను ఎదుర్కొనేటువంటి గొప్ప భాగ్యమును మీరు మా అందరికి అనుగ్రహించి అయ్యా మేమేనైనా నీ సన్నిధిలో ప్రభువా ఒక బలమైనటువంటి పట్టణముగా నాయనా నీ కొరకు మేమందరం నిలిచి ఉంటాను. కృప దయచేసి అయ్యా మీ ఘననామమునకు మహిమ తెచ్చుకొనమని మెట్టుకు నాయన మేము మిమ్మల్ని మేము ధరించుకొని ప్రభువా మీ సారూప్యతలోకి మేము మలచబడినట్లుగా కృప దయచేసి మీ ఘననామమునకు మహిమ తెచ్చుకొనమని ఉదయకాల సమయంలో ఈ రాత్రి ప్రభువా మీరు జరిగించిన అద్భుతమైనటువంటి కూడికల కొరకై
మరొకసారి మీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ ఈ పరిచయం జరిగిస్తున్నటువంటి మీ దాసులందరినీ ప్రభు పేరు పేరున ప్రభు మీరు దర్శించి దీవించి బలపరిచి భద్రపరచమని మేమందరం ఎత్తబడే వధువులుగా సిద్ధపరచబడి ఆవలిగట్టున ప్రభు నిన్ను కలుసుకొనటానికి ప్రభు కృప దయచేసి మీ ఘననామమునకు మహిమ తెచ్చుకునమని మరొకసారి చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు మనాథుడు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా కృతజ్ఞతలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. సెలవు తీసుకుందాం. క్షేమంగా వెళ్ళండి. ఒకవేళ ఈ నైట్ మీరు ప్రయాణం చేస్తే జాగ్రత్త వహించండి. మరి అందరూ కూడా మరి దైవ సేవకులు స్టాన్ ప్రైజ్ గారు, అలాగే వారి సత్యమణి, అలాగే మరొక సహోదరి, మరి మన తమ్ముడు, మన సహోదరులు దైవ సేవకులు శాంసన్ గారు, వారి కుటుంబము మరి వాహనాల్లో ఈ రాత్రి హైవేస్లో ప్రయాణం చేస్తుండగా మరి దేవుడు వారికి క్షేమకరమైన ప్రయాణము అనుగ్రహించాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. నేను చూస్తున్నాను శాంసన్ వాళ్ళ కుటుంబం అందరూ కూడా బాగా అలసిపోయి ఉన్నారు పాపం. ఎందుకంటే ఇలాంటి దైవ సేవకుల్ని మనం పువ్వులాగా కాపాడుకోవాలి. రాత్రుల్లో నిద్ర ఉండదు, చాలా 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 కష్టము. సో నాకు అర్థమవుతుంది శామ్, దేవుడు నీకు బలాన్ని శక్తిని ఇచ్చి మరి చక్కటి విశ్రాంతినిచ్చి మరి రేపు ఎల్లుండి వారితో ఇంకా గడపవలసి ఉన్నది. సో దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించును గాక. మరి మీరు క్షేమంగా వెళ్ళండి. మరి దేవునికి స్తోత్రములు. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అందరికీ వందనాలు. వచ్చిన